శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అహంకారం అనే వేరును ఆధారం చేసుకుని మనసు అనే కాండము కొమ్మలు పెరుగుతున్నప్పుడు మనం చేసే సాధనలు అహంకారమును ఎలా తొలగిస్తాయి? బోధ అంతా మనసుకు కదా. మనసు కొమ్మల స్థానములో ఉన్నప్పుడు వేరును కొమ్మ ఎలా తొలగిస్తుందో తెలుపగలరు. ప్రశ్నలో దోషము ఉంటే మన్నించగలరు. ఇదండి మీరు ప్రశ్న. అహంకారం అనే వేరును ఆధారం చేసుకొని, అంటే ఈ శీర్షిక, అంటే ఈ ప్రశ్న వీరు 1907వ శీర్షిక అహం వదిలితేనే ఆత్మానుభవం అనే శీర్షికను విని ఈ ప్రశ్న వేశారు. ఇక్కడ నేను అహంకారం అనేది మూలము, శరీర భావము అని చెప్పాను. అంటే నేను అనేటువంటి మొదటి భావం ఏదుందో అది ఈ శరీరము మాత్రమే నేను, ఈ శరీరం అంతే నేనున్నాను, ఈ శరీరమే నేను అనేటువంటి భావనలో మూలంగా ఉంది. అక్కడి నుంచి ఇంక మనం చేసే క్రియలన్నీ, మన యాక్షన్స్, మన గుణాలు, మన స్వభావాలు, మన మాటలు, మన ప్రవర్తనలు, ఇవన్నీ కూడా ఆ అహంలోంచి బయటకు వస్తున్నాయి. అంటే శరీర భావనలోంచి. అహం భూమి కిందున్న వేళ్ళు వలె భూమిపైన కాండము, చెట్టు, కొమ్మలు, కాయలు, పువ్వులు, ఆకులు, ఇలా మనసు విస్తరించుకుంటూ వెళ్ళిపోతున్నది. మూలము అహముగా ఉన్నది. మూల అహములో ఉన్న మూల భావన ఏంటంటే నేను ఈ శరీరము మాత్రమే. ఆ భావనని ఆధారంగా చేసుకొని చెట్టెళ్తుంది. ఇలా పోల్చి చెప్పాను. ఇది పోలిక మాత్రమే. మీరు ఇక్కడ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుకుంటుంది అనంత ఆత్మశక్తి గురించి, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు. అంటే ఇందులో సబ్జెక్ట్ ఏంటి అంటే మనమే సబ్జెక్టు. మనం చెట్టు ఎప్పటికీ అవలేం. చెట్టుగా అసలు మన జీవితం ఉండదు. కాదు, ఏ పోలిక చెప్పిన సముద్రము, తరంగాలని అనేక సార్లు సముద్రాన్ని పోలుస్తూ ఉంటాను. ఏ పోలిక చెప్పినా అది పోలికగా అర్థం చేసుకోవడానికి సౌలభ్యంగా ఉందేమో అని చెప్తున్నాను తప్ప ఆ పోలికలోకి వెళ్ళిపోయి, అంటే మనం చెట్టు అయిపోయి, ఇప్పుడు సోదరు అడిగినటువంటి ప్రశ్న ఎలా అడిగారు అంటే, వారు చెట్టు అయిపోయారు. చెట్టు అయిపోయినప్పుడు అహంకారం అనే వేరుని ఆధారం చేసుకుని మనసు, కాండము, కొమ్మలు పెరుగుతున్నప్పుడు మనం చేసే సాధనలు అహంకారాన్ని ఎలా తొలగిస్తాయి? ఎందుకని వేరుని ఎలా తొలగిస్తే? వేరుని తొలగించలేవు కదా. ఎందుకంటే బోధంతా మనసుకు కదా. బోధంతా కూడా మనసుకు కదా. మనసు కొమ్మల స్థానంలో ఉన్నప్పుడు వేరు కొమ్మను ఎలా తొలగిస్తుందో తెలుపగలరు. అంటే మీరు చెట్టు ఉపమానాన్ని మీకు తీసుకోవాలా. మీకు తీసుకోకుండా మీరు చెట్టు అయిపోయారు. ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోవటం ఉంటుంది విషయాన్ని. ఏ ఉపమానమైనా మనకు తీసుకోవాలి. అంటే మనం ఉన్న స్థానంలో మనం ఉంటాం, మనం మనిషిగా ఉన్నాం, మనకు ఉన్నటువంటి గుణములు ఇవి, స్వభావములు ఇవి, వ్యక్తిత్వం ఇది, మన వైపు తీసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అలానే మీరు ప్రశ్న వేయడం తప్పులేదు. మీరు ఎలా ప్రశ్న వేసినా పర్వాలా. అయితే నన్నేదో అడుగుదామని, నాకు తెలుసా లేదా, లేదా దీన్ని ఎలా చెబుతారు, దీనికి ఇదేదా, ఎలాంటి పోలిక ఎలా, అటువంటి ఉద్దేశాలలో, అంటే మీరు మారటము, మీరు దాన్ని మీకు అన్వయించుకోవటము, మీ జీవితంలో మార్పును, శాంతిను తెచ్చుకోవటము, ప్రశాంతతను తెచ్చుకోవటం కోసం ప్రశ్న అయితే ఏ విధంగా అడిగినా అందులో ఇబ్బంది లేదు. అది అడిగే వారికే తెలుస్తుంది. కాదు, ఒకటేదో ఉపమానం చెప్పారు, ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది అని అలా అడగాలని అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది అలాగే అడుగుతారు, వాళ్ళ కోసం అడగరు. ప్రతిదాన్ని ఒక విషయం కోసం అలా ముందుకు వెళ్తా ఉంటారు. ఇది ఎలా అవుతుంది, అలా అయితే ఒకవేళ అలా మీ మార్పు కోసం కాక మీరు అలా అడుగుతూ ఉంటే మీ ప్రశ్నలు, సమాధానాలు మీలో ఎప్పుడు ప్రశ్నలు పెంచుతూనే ఉంటాయి. అంటే మీకు జ్ఞానం ఇంకా ప్రమాదం అవుతుంది. చాలా జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోండి. జ్ఞానం ఎప్పుడు కూడా సమాధానపరచాలి. సమాధానము అంటేనేంటి? శాంతించడం. నాకేదో అయోమయంగా ఉంది, తెలియట్లేదు అంటే కన్ఫ్యూజనల్ స్టేట్. ప్రశ్న అంటే కన్ఫ్యూజనల్ స్టేట్. ఒక కన్ఫ్యూజన్ ఉంది, నాకేం అర్థం కావట్లేదు.
ఆ కన్ఫ్యూజనల్ స్టేట్ అంటే ఏంటి? ఒక గందరగోళం, ఒక గజిబిజి, ఒక అశాంతి, ఒక అలజడి. కన్ఫ్యూజన్ స్టేట్ ఎలా ఉంటుంది? ఒక ఆందోళన, ఒక వేగవంతమైంది ఏదో మనసులో నడుస్తూ ఉంటుంది, కానీ మనసుకు శాంతి ఉండదు. అదేంటో అర్థం అవ్వదు. అది ప్రశ్న పుట్టేటువంటి స్థానం. అలా ఉంటుంది ప్రశ్నాస్థలం. అర్థం కాదు, చీకటిగా ఉంది, అక్కడ గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉంది. అది ప్రశ్నాస్థానం. అటువంటి హృదయానికి, అటువంటి మనసుకి, లేదా అటువంటి బుద్ధికి, లేదా అటువంటి మనిషికి, దానికి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. దీనికి ఇదే అనాలనేం లేదు. పేర్లన్నీ విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం పెట్టబడినవి మాత్రమే. అటువంటి మనసుకి సమాధానము అంటే ఏంటంటే తృప్తి రావాలి, చీకట్లో వెలుగు ప్రసరించాలి, గందరగోళంలో శాంతి రావాలి, అలజడి తగ్గాలి, ఆందోళన తగ్గాలి. ఆ విషయం అర్థమైన కొద్దీ ఆందోళన తగ్గాలి. కానీ కొంతమందికి ఆందోళన పెరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ధ్యానాలు చేస్తుంటారు, ఆందోళన పెరుగుతుంది, భయం పెరుగుతుంది, దుఃఖం పెరుగుతుంది. బోల్డ్ మంది చెప్పారు నాకు. వాళ్ళు అనారోగ్యాలు పాలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే ధ్యానం అనేది పరిగెత్తే మనసుని నిశ్చలంగా ఉంచటం అనే ఒక్క ప్రక్రియ అంతే. అక్కడ ఊహించుకోవడం ఏమి ఉండదు అసలు. శరీరం పరిగెత్తే మనసు ఏంటి? నిరంతరం కదులుతుంది మనసు, కదలాలి కూడా. కదలకపోతే మన ఎరుకు మనకే తెలియదు. కాబట్టి మనసు చెడ్డది కాదు, మంచిది కాదు. అందులో విషయాలు ఏంటి? కొన్ని విషయాలు చెడ్డవి ఉంటాయి, అన్ని విషయాలు చెడు కూడా కాదు. మనకు విషయాలన్నీ తెలియాలి, బతకాలంటే అన్ని గుర్తుండాలి. మనకి గుర్తుండటంతో మొదలు పెట్టుకొని మనం చేసేటువంటి చిన్న చిన్న పనులతో అన్ని గుర్తుండాలి. అందులో చెడ్డ విషయాలు కూడా గుర్తున్నాయి. ఆ చెడ్డ విషయాలు ఇబ్బంది పెడతాయి తప్ప మనసు ఇబ్బంది పెడతలేదు. కానీ మనసు లక్షణం నిరంతరం చెల్లించటం. అందులో చెడ్డ విషయాలు వచ్చినప్పుడు ఆందోళన, భయము, బాధ, దుఃఖం వచ్చినప్పుడు మనకు ఇబ్బంది అనిపించి మనసే బాధ పెడుతుంది అనుకుంటాం. కాదు, మనసులో ఉన్న అన్ని విషయాలు మన బాధ పెడతల. మనసులో ఉన్న అన్ని విషయాలు, జ్ఞాపకం ఉన్న అన్ని విషయాలు, గుర్తున్న అన్ని భావాలు, మనకు కలుగుతున్న అన్ని భావోద్వేగాలు జీవితానికి, జీవించడానికి అవసరము కనుక్కునే శరీర సృష్టి అలా జరిగింది. ఇందులో మన బాధ పెట్టేది, భయపెట్టేది మనకు అవసరం లేని విషయాలు, చెడ్డ విషయాలు. చెడు అంటే అది అంటే అందరికీ ఒకేలాంటి చెడు ఉండదు. ఎవరు ఎటువంటి చెడును తయారు చేసుకున్నారో తెలియదు. మన మనసు అనేది మన సొంత సృష్టి. అందులో చెడు కూడా కలిపి తయారు చేసుకున్నాం మనం. ఆ చెడు మనకి ఒక భయాన్ని కలిగిస్తుంది, ఒక బాధను కలిగిస్తుంది, ఒక దుఃఖాన్ని కలిగిస్తుంది. అది చెడు మాత్రమే కలిగిస్తుంది తప్ప మొత్తం మనసు కాదు. మళ్ళీ చెబుతున్నా. కాబట్టి మనసును తయారు చేసుకునేటప్పుడు ఇంతకుముందు మనకు తెలియదు, తయారైపోయింది. తయారవటం ఏంటంటే ఏమీ లేదు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన శరీరంతో పంచేంద్రియాల ద్వారా మనం గ్రహించిన విషయాలన్నీ మనసు అవుతున్నాయి, అవుతాయి. ఇప్పటి వరకు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు చేసేవి కూడా అవుతాయి. ఇప్పుడు మనం వినేది కూడా మనసులోకి వెళ్తుంది. అయితే అలా మీరు మీ మార్పు కోసం అంటే ఒక ప్రశ్న అలజడిలోంచి ప్రశ్న పుడుతుంది, కన్ఫ్యూజన్లో ప్రశ్న పుడుతుంది, తెలియనితనంలో ప్రశ్న పుడుతుంది, అది గజిబిజిగా ఉంటుంది. అక్కడ మీకు ప్రశ్నకు సమాధానం శాంతినివ్వాలి. అలాగే ధ్యానము అనేది ఈ పరుగులు పెట్టేటువంటి మనసులో అంటే చెడు ఏదుందో, చెడుగా పరుగులు పెట్టేది మనకు భయాన్ని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, ఇబ్బందిని కలిగిస్తుంది. మంచిగా పరుగులు పెట్టేది మన ఏమి ఇబ్బంది పెట్టదు. అది అవసరం కూడా. నేను మనిషిని, నాకు ఈ శరీరం ఉంది, నా పేరు ఇది, నా ఊరిది, నా ఇల్లు ఇది, మనకు తెలియకపోతే అదంతా మనసే. తెలిసేదంతా మనసే, తెలుసుకునేదంతా మనసే, తెలిసిందంతా మనసే. కాబట్టి మనసులో అన్ని విషయాలు అలా ఉంటాయి. ఇప్పుడు ధ్యానం అన్నప్పుడు ఏం చేస్తున్నామంటే మనసు ఎప్పుడు శరీరాన్ని పట్టుకొని తిరుగుద్ది, శరీరంతో అన్ని గ్రహిస్తుంది. గ్రహించి మళ్ళీ ఆలోచన రూపంలో కలిపి మళ్ళీ అనుభవిద్దామని బయటికి తీసుకెళ్తుంది. ఇది మనో ప్రక్రియ. మనో శరీరాలు కలిసే ఉంటాయి. అలా జరుగుతుంది. అందుకని ఏం చేస్తున్నాం? ధ్యానం అన్నా, తపస్సు అన్నా, ఏదైనా సాధనలన్నా అలా కూర్చొని ప్రశాంతంగా ముందు శరీరాన్ని కదపకుండా ఆపేస్తున్నాం. ఎందుకని శరీరం కదిలితేనే మనసుకి క్రియ ఉంటుంది. శరీరం కదలకుండా ఒట్టి మనసు ఎంత కదిలినా అదేం చేయలేదు. ఇప్పుడు కళ్ళు తెరవలేదు నేను, కానీ మనసు కదులుతుంది. లోపల చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, పాతయన్ని గుర్తు చేస్తుంది, పంచేంద్రియాల విషయాలన్నీ గుర్తు చేస్తుంది. ప్రపంచంలో గతంలో మనం గ్రహించినవన్నీ లోపల ఉన్నట్టని గుర్తు చేస్తుంది. కదులు, కూర్చోబాక, నడు, తిరుగు, మనం చక్కగా అనుభవిద్దామని చెబుతుంది. అయ్యాక లోపల కదిలి సహజంగా అవి కొట్టుకు బయటకు వెళ్ళిపోతాం. ఇప్పుడు శరీరాన్ని కూర్చోబెట్టడం అంటే ఏంటి?
ధ్యానమనో తపస్సునో సాధననో అలా కూర్చోబెట్టడం అంటే ఏంటంటే మనసుని శాంత స్థితికి తేవటం, అంతే, ఇంకేం లేదు. అసలు ఏం లేదు అందులో. ఎందుకని మనసు ఎప్పుడూ కదలికలు కలిగి ఉంటుంది. అది చైతన్య శక్తి, ప్రాణశక్తి. అది అందులో విషయాలు కలిసినాయి. ఆ విషయాలు కలిసిన విషయాల ప్రదేశాన్ని మనసు అన్నాం. విషయాలు లేని ప్రదేశం అంతా ప్రాణశక్తి అలాగే ఉంది. విషయాలతో ఉన్న ప్రదేశం కూడా ప్రాణశక్తి ఉంది, కానీ అందులో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఆలోచనలుగా కదులుతున్నాయి, భావాలుగా కదులుతున్నాయి, జ్ఞాపకాలుగా గుర్తొస్తున్నాయి. అది శరీర నిర్మాణం అలా చేయబడింది, సృష్టి అలా చేసింది. ఎందుకని? బ్రతకడానికి అనువుగా. 100 ఏళ్ళు బతకాలి ఇక్కడ. మనం బతకాలంటే అన్ని గుర్తుండాలి. గుర్తు లేకపోతే ఎలా బతుకుతాం? కాబట్టి గుర్తుండాలంటే మనసు ఉండాలి. అన్నింటినీ తెలియజెప్పేది మనసే, తెలుసుకునేది మనసే. ఇవన్నీ ప్రాపంచిక విషయాలు, శరీర సంబంధిత విషయాలు. కాబట్టి మనసుని కదపకుండా ఆపాలంటే ముందు దానికి సహకరించే శరీరాన్ని కదపకుండా ఆపాలి. శరీరం లేకుండా మనసు ఏం చేయలేదు. అందుకని స్థిరంగా కూర్చోమన్నారు. ఏదో ఒకటి నీకు నచ్చిన విధానంలో హాయిగా కూర్చో స్థిరంగా అన్నారు. అలా కూర్చున్నాక ఏమవుతుంది? మనసు కదులుతా ఉంటుంది. ఇక్కడ మనసు కదులుతున్నప్పుడు చాలా మంది భయపడిపోతుంటారు, బాధపడిపోతుంటారు, అలజడికి లోనవుతారు, టెన్షన్కి లోనవుతారు, బీపీ పెరిగిపోద్ది సాధనంలో. ఎందుకని అంటే వాళ్ళు నెగిటివ్ సాధన చేస్తున్నారు. అసలు ఎందుకు సాధన చేస్తారో తెలుసుకోవాలి వాళ్ళు. ఇక్కడ మనం చేసేది పాజిటివ్ అవుతుందా, మనకి నెగిటివ్ అవుతుందా, మంచి అవుతుందా, చెడు అవుతుందా తెలుసుకోవాలి. లేకపోతే జ్ఞానమే ప్రమాదం అవుతుంది, లేదా సాధనే ప్రమాదం అవుతుంది. నేను ఆధ్యాత్మికం అనుకుని మనం మాట్లాడుకునేదే ప్రమాదం అవుతుంది. ఇది చాలా ప్రమాదం అవుతుంది. అందుకని రివర్స్లో వెళ్తుందేమో తెలుసుకోవాలి. ఇప్పుడు ధ్యానంలో భయం కలగటం, బాధ కలగటం, దుఃఖం కలగటం, ఉద్రేకం కలగటం, ధ్యానంలో కూర్చోగానే రకరకాల అనారోగ్య చర్యలు, కొంతమంది గ్యాస్ వచ్చేస్తుంది, పొట్ట బిగుసుకుపోద్ది, చెస్ట్ బిగుసుకుపోద్ది, అనేక రకాల నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ నెగిటివ్గా వెళ్తున్నావు నువ్వు అని అర్థం. కారణం ఏంటి అంటే మనసుని ఏదో బలవంతంగా అదుపు చేసేయాలనుకుంటున్నావు నువ్వు, లేదా ఇంకేదో నువ్వు భావించుకుంటున్నావు, ఏదో కోరికలతో ఏదో చేసుకుంటున్నావు. నువ్వు ధ్యానం అయితే చేయట్లా, కూర్చున్న పొజిషన్ ధ్యానమే, కానీ నువ్వు ధ్యానంగా లేవు. ధ్యానము చేయటం కాదు, చేయకుండా ఉండటం. నము నా అంటే నో, ఏమీ చేయకుండా ఉంటాం. ధ్యానములో ఏముంటుంది? ధ్యాస ఉంటుంది. ధ్యాసని ఎటు మళ్లించకుండా ఉండటమే ధ్యానము. ధ్యాస అసలు ఎటు వద్దు అంటే మనసు ఏంటి ఎటో గడిపోతూ ఉంటుంది. సరే, ఇప్పుడు అప్పుడే ఏంటంటే మీరు మనసు ఆగట్లేదు కదంటే, మనసు నువ్వు శరీరంతో కదిపినప్పుడు క్రియలు చేస్తావు, శరీరంతో కదపనప్పుడు ఒట్టి మనసు కదులుతుంటే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నీకేం ప్రాబ్లం లేదుగా. ఒట్టి మనసు కదులుతుంది, కదలని నీకు తెలుసుగా, నీ మనసే కది. నేను కూర్చున్నాను, నా ఆలోచనలు కదులుతున్నాయి, నేను చక్కగా తలుపులేసుకు ఇంట్లో కూర్చున్నాను, ప్రశాంతంగా కూర్చున్నాను, హాయిగా కూర్చున్నాను. ఇప్పుడు నాకు ఒకవేళ భయానికి సంబంధించిన ఆలోచనలు కదిలినా, భావాలు కదిలినా, కోరికలకు సంబంధించిన ఆలోచనలు కదిలినా, భావాలు కదిలినా, ఎటువంటి చెడుకు సంబంధించిన ఆలోచనలు కదిలినా, భావాలు కదిలినా, ఆఖరికి దెయ్యాలు భూతాలకు సంబంధించిన ఆలోచనలు కదిలినా, భావాలు కదిలినా, నేను నా ఇంట్లో కూర్చున్నానన్న విషయం నాకు తెలుసుగా ముందు అది స్థిరపరచుకోవాలి. అందుకని ఏది తొందరపడి చేసేయకూడదు, పూర్తిగా అవగాహన చేసుకొని చేయాలి. ధ్యానము అనేది మనసుని నిశ్చలపరచడానికంటే, అందులో మన కదిపేసే మనసు ఏంటి? చెడు సంబంధమైన విషయాలు, కోరికలకు సంబంధమైన విషయాలు. మిగిలిన అసలు మన ఏం ఇబ్బంది పెట్టవు, ఏది ఇబ్బంది పెట్టదు. కాబట్టి మీరు అలా నిశ్చలంగా కూర్చొని శరీర సహకారాన్ని మనసుకు ఆపేశారు, అది ధ్యానం. శరీరం మనసుకు సహకరించకుండా ఆపేశాను అని తెలియకుండా కూర్చున్నారు అనుకోండి, నేను అందుకు కూర్చున్నాను. ఇప్పుడు శరీరంతోనే కదా మనసు కదిలి బలపడేది, మళ్ళీ విషయాలు తెలుసుకునేది. ప్రస్తుతం ఈ పావుగంట, ఈ అరగంట నేను పెట్టుకున్న సాధనా కాలం, ఈ ధ్యాన కాలం ఏదుందో, లేదా తపోకాలం ఏదుందో, దాంట్లో నేను చేస్తున్నది ఏంటి? ఏమీ లేదు. శరీరాన్ని మనసుకి సహకరించకుండా కూర్చోబెట్టాను, అది పరుగులు పెడతానే ఉంటది. పెట్టలేదు, నాకు గొడవే ఉంది. ఏముంటది అందులో? ఇప్పుడు మెలకువలో ఉండి తిరుగుతున్నప్పుడు కూడా ఓ పని చేస్తున్నప్పుడు 100 ఆలోచనలు వస్తూ ఉంటాయి. పని సాగుతూ ఉంటది, 100 ఆలోచనలు విడిగా వస్తూ ఉంటాయి. మళ్ళీ అందులో కొన్ని చేస్తుంటాం, కొన్ని వదిలేస్తుంటాం. ఒక రోజుకి మనిషికి 60,000 నుంచి 1,20,000 ఆలోచనలు వస్తాయి. ఇది సైంటిఫిక్ గా ఒక స్టడీ చేశారు. అందులో వచ్చినన్ని మనం ఆచరిస్తామా?
వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, అందులో ఏది అవసరమో అది ఏరుకొని చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్ని గమనించినప్పుడు అసలు నేను ఎందుకు కూర్చుంటున్నాను అనే ఒక ఉద్దేశాన్ని నేను నిర్ణయించుకోకుండా కూర్చున్నప్పుడు, జస్ట్ నేను శాంతి కోసం కూర్చున్నాను అనుకోండి, ఆవిడ మనసు ఎంత కదిలినా నేను శాంతి కోసం కూర్చున్నా, మా ఇంట్లో కూర్చున్నా, మనసు దయాన్ని చూపిస్తుంది, భూతాన్ని చూపిస్తుంది, పాములు చూపిస్తుంది, భయంకర విషయాలు గుర్తు చేస్తుంది, గతంలో నాకు జరిగిన నష్టాలు కష్టాలు గుర్తు చేస్తుంది, లేదా మా వాళ్ళకి ఏమన్నా అయిపోద్దేమో అని ఊహలు కల్పిస్తుంది, నాకేమన్నా అయిపోద్దేమో అని ఊహలు కల్పిస్తుంది. ఇవన్నీ ప్రపంచంలో మెలకువలోనూ ఉంటాయి, అందులో పెద్ద విషయం ఏముంది. వేరే పనులు చేస్తున్నప్పుడు మర్చిపోతాం, కాసేపు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం కాబట్టి. నిద్రలో మర్చిపోతాం, నిద్రలోకి సహజంగా వెళ్తాం అనేది సృష్టి ఏర్పాటు చేసింది కాబట్టి. మెలకువలో అన్ని వస్తానే ఉంటాయి. వేరే పనుల్లో ఆ పని మీద ధ్యాస ఎక్కువ ఉండటం వల్ల ఇవి కొంచెం తగ్గుతాయి. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు పని చేయకుండా కూర్చున్నావో, ఇటువంటి భావాలు, నెగిటివ్ భావాలు అధికంగా ఉన్న వాళ్ళకంటే, కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు, భయాలు లాంటి చెడు భావాలు అధికంగా ఉన్న వాళ్ళకి కూర్చోగానే ఆ భావాలు, ఆలోచనలు విజృంభణగా కదిలినట్టు కనపడుతుంది. అవి మామూలుగా కూడా కదులుతున్నాయి, అదే నువ్వు మెలకువలో ఏదో పని చేసుకుంటా ఉంటావు కాబట్టి ఆ పని మీద కొంత ధ్యాస నిమగ్నం చేయాలి కాబట్టి ఇవి కొంచెం మర్చిపోయినట్టు వేరే అవగేషన్లు పెట్టుకుంటూ ఉంటావు. ఇప్పుడు అసలు అవగేషన్ అంతా ఆపి శరీరాన్ని మనసుకు సహకరించకుండా కూర్చోబెట్టాం కాబట్టి ముందు మనకు వచ్చే భావాలన్నీ మన భయపెట్టి బాధ పెట్టి, అంటే బలవత్తరమైన భావాలు వస్తాయి. ఒకవేళ శృంగార కోరికలు బాగా ఇష్టం అనుకోండి, అవి రావచ్చు. లేదు బాగా భయాలు ఉన్నాయి అనుకోండి, అవి రావచ్చు. అంటే ఆ స్థితిలో ఏమున్నాయి, ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి అనుకోండి, అవి రావచ్చు. లేదా విపరీతమైన డబ్బులు ఆలస్యం ఉందనుకోండి, అవి రావచ్చు. లేదా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసనపరులు, ఎటువంటివి చెడులు మీరు అధికంగా ఏర్పాటు చేసుకున్నారో అవన్నీ మీకు ఆలోచనలుగా కదులుతాయండి. అవి మెలకువలో కదులుతున్నాయి, నిద్రలో స్వప్నంగానూ కదులుతున్నాయి. ఇప్పుడు ధ్యానంలో మనం శరీరాన్ని, ధ్యానం అంటే ఏ గొప్ప పని చేయట్లా, శరీరాన్ని మనసుకు సహకరించకుండా, మనసుతో కదలకుండా కూర్చోబెట్టాం అంతే. ఎందుకని మనం శరీరం కూర్చోబెట్టగలం, మనసును కూర్చోబెట్టలేం. మనం ఎందుకని కూర్చోబెట్టలేమంటే మనసు అనేది మననే, ఈ శరీరాన్ని బతికిస్తున్న సహజ ప్రాణశక్తి, దానిలో చైతన్యత ఉంది. ఆ చైతన్యతను గుర్తించటమే తప్ప ఆ చైతన్య కదలికలను మనం ఆపలేం. అలా కుదరదు అసలు. సహజత్వంలో ఆపటం అంటే మరణం అయిపోద్ది, లేదా కోమాల్లోకి వెళ్ళిపోవటం అయిపోద్ది. నిద్రలో ఏం జరిగింది, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమీ తెలియకుండా పోయింది, నేనన్న భావన కూడా లేదంటే కోమస్థితి. అది కోమస్థితి. అయితే ఇది సృష్టి పెట్టింది కనుక, ఒక నిద్ర, ఒక మెలకు అనే ఏర్పాట్లు సృష్టి పెట్టింది కనుక అది సహజంగా శరీరంలో జరుగుతున్న శరీర నిర్మాణములోనే కలిసిపోయి ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ విధానంలోనే ఉంది అది. కానీ నిద్ర మెలకువ సహజంగా వెళ్ళిపోతుంది. కానీ ఒరిజినల్గా అది మెలకువలో వస్తే కోమా స్టేట్ కాదు. అసలు మొత్తంగా ఇంకా పోతే మనిషి చచ్చిపోయాడు. అవి ప్రాణశక్తి ఉండదు. ప్రాణశక్తి యొక్క లక్షణము చైతన్యము కనుక నీకు నిరంతరము చైతన్యపు ఎరుక తెలుస్తూ ఉంటుంది. అయితే నువ్వు ఎప్పుడు ఈ చైతన్యపు ఎరుక తెలియటానికి మనం ఏం చేసాం, నేను ఈ శరీరం అనేటువంటి మూలం నుంచి బయలుదేరుతున్నాగా. మనం అసలు బయలుదేరుతుంది ఎక్కడి నుంచి, అహంకారం ఏంటి, మూలం ఏంటి, ఈ శరీరం నేను. ఇక అక్కడి నుంచి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాండం ఎంత ఎన్నినా మూలం ఏంటి, ఈ శరీరం. అందుకని శరీర భావనకు సంబంధించిన ప్రాపంచిక విషయ కోరికలతోనే, ఆశలతోనే, అత్యాశలతోనే, దురాశలతోనే, భయాలతోనే, బాంధవ్యాలతోనే, అంటే చెడుతోనే అది ఇంచుమించు పెరుగుతుంది. అందులో కొన్ని మంచులు ఉంటే కూడా ఉండొచ్చు. ప్రపంచ విషయాలు అన్ని చెడు ఎందుకుంటాయి, మంచి కూడా ఉంటాయి. ధర్మాలు, బాధ్యతలు, కర్తవ్యాలు, ఎవరి పని చేసుకోవటం, ఇతరులకు హాని చేయకుండా ఉండటం, మోసం చేయకుండా ఉండటం, అన్యాయం చేయకుండా ఉండటం, ఎవరు బతుకాళ్ళు బతకటం, ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు తృప్తిగా ఉండటం, ఎవరి శక్తి కొలది వాళ్ళు ప్రయత్నించుకొని హాయిగా బతకటం, ఎవరి కుటుంబాలను చక్కగా చూసుకోవటం, సమాజంలో ఇతరులకు ఇబ్బంది లేకుండా, కుటుంబంలో పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా సహజ కోరికలు తీర్చుకుంటూ బ్రతకటం, ఇవన్నీ కూడా మనసులోనే ఉంటాయి. అదంతా మంచి. అలాగే చెడు కూడా ఉంటుంది. ఎందుకని శరీర భావన, పరిమిత భావనలో చెడు కూడా చేస్తాడు మనిషి. నేను ఈ శరీరమే అనుకుంటూ వెళ్తున్నాడు కనుక, మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదు అనుకుంటున్నాడు కనుక, నేను నాది, నా వాళ్ళు నాది మాత్రమే నాది అనుకుంటున్నాడు కనుక అసత్యాలు వస్తాయి, అబద్ధాలు వస్తాయి, ఈర్ష్యలు వస్తాయి, అసూయలు వస్తాయి, శత్రుత్వాలు వస్తాయి, కోపతాపాలు వస్తాయి, వాటి ప్రదర్శనలు కూడా వస్తాయి. ఎందుకని ఇది మనిషి సహజ చర్య. అలా మనిషి మనసు తయారవుతున్నప్పుడు, ఇప్పుడు మనం హఠాత్తుగా ధ్యానంగా కూర్చొని ఆధ్యాత్మికతను తెలుసుకుంటున్నప్పుడు, ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న మనసు వేరు, ఇప్పుడు తెలుసుకుంటున్న మనసు పూర్తిగా దానికి ఆపోజిట్. కానీ తెలుసుకుంటానికి మనసు అంగీకరించుకుంటే ఉండదు. ఇప్పుడు ఈ విషయాలు వినొద్దని చెబుతుందండి.
ఇవి కూడా మనసులోనే పడుతున్నాయి. కానీ ఇంతకు ముందు అయినటువంటి అలవాట్లు సంవత్సరాల తరబడి అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు, నేను 18 ఏళ్ల నుంచి ఈ మార్గంలో వస్తున్నా. మళ్ళీ నేను ఈ శరీరమైన అహంకార భావన కూడా నాకు పెరుగుతూనే ఉంది చిన్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు నా మనసులో ఏమేమి ఉన్నాయి, నేను ఈ శరీరం అన్న శరీరపరమైనటువంటి సామాన్య భావాలు, సామాన్య మనసు అంతా ఉంది, మామూలుగా అందరికి ఉండేదే. అందులో ఉండే చెడు, పరిమితం, కోపం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి చెడులు ఉన్నాయి. కర్తవ్యాలు, బాధ్యతలు, నా కుటుంబం, నేను, నాది, మంచిగా బతకాలన్న మంచిలో ఉన్నాయి. రెండు కలిసి ఉన్నాయి. దాంతోపాటు ఈ ఆధ్యాత్మికత అనే దాన్ని కూడా వేసుకుంటూ వస్తున్నా 17-18 ఏళ్ళ నుంచి. అంటే నేను వేసుకోవాలా, చదువుకుంటూ వేసుకుంటూ వస్తున్నానంటే తెలుసుకుంటూ వస్తున్నా. తెలుసుకునేది అవుతాయిగా. అంటే ఇప్పుడు కంటిన్యూటీ నాలో మామూలు మనసు ఉంది, ఈ వీటికి సంబంధించిన మనసు ఉంది. నేను మీతో పంచుకునేది వీటికి సంబంధించిన మనసుని. నా మామూలు మనసుని నా కుటుంబ సభ్యులు, నా చుట్టూ ఉన్నటువంటి మామూలు మనుషులు, వాళ్ళతో నేను ప్రవర్తించే తీరు, నా ప్రవర్తన, నా విధానం ఈ చుట్టూ ఉన్న మనుషులు చూస్తారు. నేను ఎక్కడ బతుకుతున్నానో, ఏ ఊర్లో ఉన్నానో, నా చుట్టూ ఉన్న ఇళ్ళు ఏంటో, నేను తెలిసిన బంధుమిత్రులు ఎవరో, నా కుటుంబ సభ్యులు ఎవరో, వాళ్ళందరూ చూసేది నా సహజ మనస్సుని. అంటే మంచి చెడుల కలయికతో నేను చిన్ననాటి నుంచి పోగేసుకున్న ఈ శరీరము నేనన్న భావనకు సంబంధించిన భావనాత్మక మనసుని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నది కేవలం ఇది ఈ ఆధ్యాత్మిక మనస్సుని. అంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు, చింతనం నుంచి దైవ విషయాలు, మత విషయాలు, మార్గ విషయాలు అన్ని తెలుసుకుంటూ ఇక్కడ వరకు వచ్చా. దీని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుని మీతో శీర్షికలు పంచుకుంటున్నా. ఈ మనసు మాత్రమే మీకు తెలుసు, నా మామూలు మనసు మీకు తెలియదు. నా శరీరపరమైన భావనతో కూడిన మనసు మీకు తెలియదు. ఎందుకని అది తెలియాలి అంటే నా యాక్షన్స్ చూడాలి, మీరు నా రియాక్షన్స్ చూడాలి. మీతో ఇవన్నీ మాట్లాడుతున్నట్టు ఈ శీర్షికల్లో చెప్పినంత గొప్పగా నా జీవితం ఉండదు. మాట వేరు, జీవించటం వేరు. ఇప్పుడు అనంతము, ఆత్మశక్తి అనంతము అన్నాం, సర్వవ్యాపకం అన్నాం, ఉన్నదంతా అదే అన్నాం. కానీ జీవించేటప్పుడు శరీరంగానే జీవించాలి, పరిమితంగానే జీవించాలి. అది భావనమే. భావనలో అర్థమవుద్ది అనంతం, సర్వవ్యాపకం. మొత్తం ఆ సర్వవ్యాపక శక్తి సృష్టిలో ఉన్న జీవులన్నింటిలోనూ ఉంది. ఆ అనంత ఆత్మశక్తిలోనే సృష్టి ఏర్పడుతుంది అన్నాం. కానీ అదంతా భావరూపమే, జీవించేది శరీరంతోనే. ఈ పరిమితత్వంలోనే జీవించాలి, ఈ పరిమితత్వానికి ఇలాగే అన్నం పెట్టాలి, మలమూత్ర విసర్జనలు ఇలాగే చేయాలి, దీనికి అవసరమైన కోరికలు ఇలాగే తీర్చుకోవాలి. కానీ ఆ భావరూప ఆధ్యాత్మికత, ఆ భావరూప దైవీతత్వం, ఆ భావరూప ఆత్మశక్తి తత్వం, ఆ భావరూప బ్రహ్మము అనేటువంటి తత్వం, ఆ భావరూప ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అనేటువంటిది ఏది భావరూపంలో తెలుసుకుంటున్నామో, మన ప్రాణశక్తి స్వరూపం, మన ఆత్మశక్తి స్వరూపం, అది కంటిన్యూ, అది కూడా ఈ మనసులోనే ఉంది. ఆ భావాలు కూడా ఉన్నాయి. అంటే పరిమిత భావం ఎక్కడుందో అనంత భావం అక్కడే ఉంది. ఇప్పుడు నేను ఈ శరీరం మాత్రమే నేను అనే మాట ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి, ఏ గుర్తులోంచి, ఏ జ్ఞాపకం నుంచి, ఏ ఆలోచన నుంచి బయటకు వచ్చిందో అక్కడే ఈ శరీరానికి ఆధారమైన నా మనసు రూపంలో మళ్ళీ మనసు ఏర్పడడానికి ఆధారమైన ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తిని అనంతాత్మశక్తి అంటున్నారు. ఆత్మశక్తి, నా ప్రాణశక్తి సర్వవ్యాపకము, అనంతము, అఖండము, అద్వితీయము, అవాంగ్మానస గోచరము అనేది కూడా అదే ప్లేస్ లో ఉంది. అదే మనసులో, అదే ప్లేస్ లో, దాని పక్కనే ఉంది ఈ గుర్తు కూడా. దేని పక్కన? ఈ శరీరం మాత్రమే నేను, ఈ పరిమితత్వం మాత్రమే నేను అనే దాని పక్కనే ఉంది. ఈ రెండు అక్కడ స్నేహం చేసుకుంటున్నాయి చక్కగా. అక్కడ విరోధాలు ఏమి లేవు, స్నేహితులే. అంటే ఇప్పుడు భూమి మీద బతుకుతున్నటువంటి 850 కోట్ల మంది జనాభాలో మనం ఏదో ఒక ఊర్లో ఉంటాం, ఏదో ఒక ఇల్లు మనకు ఉంటుంది. మన ఇంట్లో కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు, మన ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు మా ఇల్లు కట్టుకొని ఉంటారు, మన ఇంటి ముందు బోళ్ళు జంతువులు తిరుగుతూ ఉంటాయి, మన ఇంటి చుట్టూ బోళ్ళు చెట్లు మొక్కలు ఏదో ఒకటి ఆ ఊళ్ళో ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనకు మిత్రుడు, మనకు అనుకూలంగా ఉండే మన కుటుంబ సభ్యులందరూ మన మిత్రులు, మనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళంతా మన శత్రువులు. కానీ అందరం కలిసే ఉన్నాం, ఆ ఇంట్లోనే ఉన్నాం, ఆ ఊర్లో ఉన్నాం. పక్కింటి వాళ్ళకి మనకు పడకపోవచ్చు, ఒక చెట్టుకి మనకి సంబంధం ఉండకపోవచ్చు, చెట్టు జీవితం వేరు, మన జీవితం వేరు. కానీ దాని నుంచి వచ్చే గాలి మనకు పరోక్షంగా ఉపయోగపడతాం, మనం పీల్చే గాలి అదే. ఆ విషయం మనకు తెలియకపోవచ్చు. అనేక కుక్కలు, అనేక రకాలైనటువంటి ఎలుకలు, పిల్లులు, రకరకాల దోమలు, ఈ జంతువులన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. అవి కూడా అక్కడే ఉన్నాయి. ఆ దోమలు మనం కొడతా ఉండొచ్చు, మనకు ఇబ్బందిగా ఉండొచ్చు, వాటిని చంపడానికి మనం ఆల్అవుట్లు పెట్టుకోవచ్చు. కానీ అక్కడ పెద్ద వైరీ భావనలు, శత్రుత్వ భావనలు ఏమి లేవు. సహజ జీవితంలో దోమలు కొడుతున్నప్పుడు ఆల్అవుట్లు పెట్టుకుంటాం.
ఎలుకలు వచ్చి పాడు చేస్తున్నాడు, ఎలుకల మందులు పెడతాం. అది ఉద్దేశంగా కక్ష కట్టి ఆ జాతుల్ని అంతం చేయాలని మనకేం లేదు. మనం జీవితంలో మనకి జీవన అవసరాలు కలుగుతున్న ఇబ్బందిని తొలగించుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే కుక్కలు, పిల్లులు, గిల్లులు అన్నింటినీ తరుగుతూ ఉంటాం. ఏంటి? మన వస్తువుల్ని పాడు చేయకుండా. వాటి మీద శత్రుత్వం లేదు. అలాగే మన కుటుంబ సభ్యులు ఎవరో మనకు వ్యతిరేకంగా ఉన్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. అన్ని సమయాల్లో ఉండకపోవచ్చు, కొన్ని సమయాల్లో ఉండొచ్చు. కొందరికి దీర్ఘకాల జీవితకాల విరోధాలు సాగుతూ ఉండొచ్చు. అయినా ఒక ఇంట్లో కలిసి ఉండొచ్చు. అక్కడే ఉన్నారు, సరే పోనీ వాళ్ళతో మనకి ఎందుకు గొడవ, మన ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చెబుతారు, మనకి వాళ్ళకి కుదరదులే అని ఇద్దరు అక్కడే ఉన్నారు. అలాగే మనకు నచ్చని వాళ్ళు మన ఇంటిలో చుట్టుపక్కల ఇల్లు కట్టుకొని ఉండేవాళ్ళు శత్రువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు. అందరం అక్కడే ఉన్నాం. శత్రువులు వచ్చినప్పుడు శత్రుత్వ భావాలు వస్తున్నాయి, మిత్రులు వచ్చినప్పుడు మిత్రత్వ భావాలు వస్తున్నాయి, అనుకూలతలు వచ్చినప్పుడు అనుకూల భావాలు వస్తున్నాయి. వీళ్ళందరూ నాకు అనుకూలరు, ఇవన్నీ నాకు అనుకూలం, నాకు ఇష్టం అనుకుంటున్నాం. వ్యతిరేకతలు వచ్చినప్పుడు అవి కూడా అక్కడే ఉన్నాయి. కానీ వ్యతిరేకతలన్నీ నాకు అయిష్టము, నాకు అక్కర్లేదు, వీళ్ళందరూ నాకు వ్యతిరేకులు అనుకున్నాం. కానీ అందరూ అక్కడే ఆ ప్రదేశాల్లోనే ఉన్నారు. అలాగే నా మనసులోనే పరిమిత భావాలు ఉన్నాయి, అనంత భావాలు ఉన్నాయి, మంచి భావాలు ఉన్నాయి, చెడ్డ భావాలు ఉన్నాయి. అంటే మనసుకు వాటితో సంబంధము లేదు. ఇప్పుడు ఈ భూమి అనేటువంటి గ్రహంలో మొత్తం మనం అందరం ఉన్నాం. మనం అందరం ఎలా ఉన్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే దానికి భూమికి సంబంధం లేదు. మన జీవితాలు మనం ఎవరు ఏం చేసుకున్నారో వాళ్ళు అలా ఉంటారు. ఆనందంగా మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉన్నారు, ఏడిసేవాళ్ళు ఏడుతున్నారు, భయపడేవాళ్ళు భయపడుతున్నారు, తప్పులు చేసేవాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఎలా ఉండేవాళ్ళు అలా ఉన్నారు. అలాగే చెట్టు పుట్ట చేమ ఏమున్నాయో వాటికి తగ్గట్టు అవి ఉన్నాయి. అవి ఏం చేసుకుంటున్నాయో ఏం భావించుకుంటున్నాయో మనకు తెలియదు. కానీ అన్నీ అక్కడే ఉన్నాయి, అన్ని కలిసిమెలిసే బతుకుతున్నాయి. అంటే బతికి తీరాలి, భూమిలోనే ఉన్నాయి అన్ని. నువ్వు అది నా శత్రువు అనుకున్నా దాంతో నువ్వు బతకాల్సిందే. ఇప్పుడు దోమలు నన్ను కొడుతున్నాయి, చంపేస్తున్నాయి అనుకున్నా నువ్వు దోమలతో బతకాల్సిందే. అది చంపడానికి ఏ మార్గాలు ఎత్తుక్కున్నావు అంతే. అలాగే ఎలుకలో, పిల్లిలో, కుక్కలో, లేదు ఇంకా అంతకంటే ప్రమాదం పావులు అనుకో, నువ్వే జాగ్రత్తలు తీసుకుంటావు. పులులు, సింహాలు అనుకో, చంపలేకపోతే జాగ్రత్త తీసుకుంటావు. కానీ అవి అక్కడే ఉంటాయి, వాటితో కలిసి బతకాల్సిందే. భూమిలో ఉన్న వాడితో నువ్వు కలిసి బతకాల్సిందే. కానీ ఆ కలిసి బతకడంలో నువ్వు ఎటువంటి చర్యలు తీసుకుంటావు అనేది నీ ప్రవృత్తి మీద ఆధారపడి ఉంది. అది నీ స్వేచ్ఛ. కానీ అవన్నీ అక్కడే ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మనసు అనే దాంట్లో అన్ని అక్కడే ఉన్నాయి. భయం అక్కడే ఉంది, బాధ అక్కడే ఉంది, శత్రుత్వం అక్కడే ఉంది, మిత్రత్వం అక్కడే ఉంది, విశాలత్వము అక్కడే ఉంది, పరిమితత్వము అక్కడే ఉంది. అన్ని భావాలు, అన్ని ఆలోచనలు ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి అలాగే ఉన్నాయి. అంటే భూమిలో అనేక జీవులు ఉన్నట్టు మనుషులతో పాటు. భూమి అనేటువంటి గోళం మీద సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అనేక రకాల జీవరాశులు ఉన్నాయి, వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది, మానవ జాతి ఉంది, ఇంకా మిగిలిన శిలాజాలు, ద్రవ పదార్థాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఉంటేనే అన్ని బతకడానికి ఆధారంగా ఉంది. అన్ని భిన్న భిన్నంగా ఉన్నాయి, వేరు వేరుగా ఉన్నాయి. ఇందులో హాని కలిగించేవి ఉన్నాయి, ఇందులో మేలు చేసేవి ఉన్నాయి. ఇందులో ఒకదానికొకటి హాని చేసేవి బోల్డ్ ఉన్నాయి, ఒకదానికొకటి మేలు చేసేవి ఉన్నాయి, బ్రతికించేవి బోల్డ్ ఉన్నాయి, చంపేసేవి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రతికించేవి ఇదే భూమి మీద ఉన్నాయి, మనం చంపేసేవి ఇదే భూమి మీద. తినకుండా తింటే ఇప్పుడు చచ్చిపోతాం. అలాగే మనసులో అన్ని అక్కడే ఉన్నాయి. అది చెడ్డ మనసు కాదు, అది మంచి మనసు కాదు. భూమి మీద భూమి అనేటువంటి గోళంలో అనేకం ఎలా ఉన్నాయో మనసులో అనేకం మనం భోగేసుకున్నాయన్నీ ఉన్నాయి. కాబట్టి మనసు మన ఏమి చేయదు. ముందు మనసుని చదువుకోండి, మనసుని చదవండి. మనసు అనే పుస్తకం అది. మనసు అనేది కేవలం ఒక పుస్తకం, అది మనం ఏమి చేయలేదు. ఎందుకని అది మనం తయారు చేసుకుని మనం రాసుకున్న మన సొంత పుస్తకం. అందులో మొదటి పేజీలో మంచి ఉండొచ్చు, రెండో పేజీలో దయ్యం ఉండొచ్చు, మూడో పేజీలో భూతం ఉండొచ్చు, నాలుగో పేజీలో భయం ఉండొచ్చు, ఐదో పేజీలో ధైర్యం ఉండొచ్చు, ఆరో పేజీలో ఏ కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు ఉండొచ్చు, ఈర్ష్యలు ఉండొచ్చు, మళ్ళీ ఏడో పేజీలో అంత దయాజాలి కరుణ ఉండొచ్చు, ఎనిమిదో పేజీలో అనంతం ఉండొచ్చు, తొమ్మిదో పేజీలో ఉరుకు సంగు నేను ఈ శరీరం మాత్రమే ఉండొచ్చు. అలా సర్వము ఉండటానికి అందులో అవకాశం ఉంది. ఆ పుస్తకంలో ఇప్పుడు ఒక పుస్తకంలో మీరు రాస్తున్నారు, బూతు రాసిన వద్దందు, మంచి రాసిన వద్దందు, చెడు రాసిన వద్దందు. పుస్తకానికి అసలు సొంత ఎంటిటీ లేదు. మీరు ఏం రాసినది వద్దందు, సేమ్ మనసు కూడా. ఎందుకని? మీరు రాస్తుంది ఎక్కడ అంటే ప్రాణశక్తిలో. అది మనసు కాదు, అసలు ప్రాణశక్తి. ప్రాణశక్తిలో రాస్తున్నాం. ప్రాణశక్తిలో మనం రాసుకుంటున్న సొంత సృష్టి. అంటే కంటి ద్వారా, కన్ను అనే పొందు ద్వారా కొన్ని రాసాం, వాటిని దృశ్యాలు అంటారు. చెవి అనేటువంటి పొందు ద్వారా కొన్ని రాసాం, వాటిని శబ్దాలు అంటారు.
ముక్కు అనేటువంటి పెన్ను ద్వారా కొన్ని రాసాం, వాటి వాసనలు అంటారు. నాలుక అనేటువంటి పెన్ను ద్వారా కొన్ని రాసాం, వాటిని రుచులు అంటారు. తల నుంచి కాలు వరకు స్పర్శలు తెలుస్తుంది మనకి. ఆ తెలుస్తున్న స్పర్శలు అంటే మొత్తం శరీరం అనే పెన్ను ద్వారా కొన్ని రాసాం స్పర్శలు, వాటిని స్పర్శలు అంటారు. అలాగే స్త్రీ పురుష జననేంద్రియాల ద్వారా కొన్ని రాసుకున్నాం, శారీరక సుఖం అంటారు. అలాగే నోటితో మాట్లాడుతూ ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటున్నాం, కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని మన వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతున్నాం. ఇవన్నీ మాటలు అంటారు. మాటలతో ఒక సంయోగం ఏర్పడుతుంది. ఇలా పంచేంద్రియముల ద్వారా శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా శబ్దం ఏమైంది, వెలికిడైపోయింది. మాటలన్నీ దేంట్లోకి వెళ్ళి చెవిలోకి వెళ్ళిపోయింది, చెవి అనే పెన్ను ద్వారా గ్రహించడం అయిపోయింది. ఇలా 5 పెన్నులు పెట్టుకొని నిరంతరం రాసుకుంటున్నాం మనం ఓ పుస్తకంలో. ఆ పుస్తకం ఏంటి? ప్రాణశక్తి అనే పుస్తకం. అదొక అనంత పుస్తకం, ఎంతైనా రాయొచ్చు. అందులో లిమిటెడ్నెస్ లేదు. పేజీలు నువ్వు రాస్తానికి ఎందుకు పేజీలు పెరుగుతూ ఉంటాయి అంతే. ఎన్ని పేజీలు అనేది ప్రాబ్లం నీకు లేదు. ఎందుకంటే అనంతము సర్వవ్యాపకము ప్రాణశక్తి. కాబట్టి ఇప్పుడు ఆ పుస్తకంలో నువ్వు ఎంత రాసావో ఆ రాసింది మాత్రమే అన్ని పేజీలే నీ బుక్, మిగిలింది ప్రాణశక్తి. అక్కడ ఇంక పేజీలు ఏర్పడలేదు, అక్షరాలు లేవు. అంటే మనసు అనే ఒక బుక్ నువ్వు తయారు చేసుకున్నావు, ఇంకా మిగిలిందంతా ప్రాణశక్తే. దాన్ని నువ్వు గుర్తించలేవు. ఎందుకంటే అది మొదటి నుంచి ఆకాశము వలె స్వచ్ఛముగా ఉన్నది. అక్కడ రచన లేదు, పేపర్ లేదు, పెన్ను లేదు, పుస్తకం లేదు, ఏమీ లేదు. నువ్వు రాయటం మొదలు పెట్టినాకే పుస్తకం తయారవుతుంది. నువ్వు రాసిన పేజీలన్నీ పుస్తకంగా తయారైపోతుంటాయి. అదే నీ మనసు అనేది. అది మరణం వరకు జరుగుతూనే ఉంటుంది. అలానే రాసేసిన పేజీలు అక్కడే ఉంటాయి. ఆల్రెడీ రాసేసావు, ప్రతిరోజు మెలకువ నుంచి మళ్ళీ సాయంత్రం వరకు కొత్త పేజీలు రాసుకుంటున్నావు. పాత పేజీలన్నిటికీ కొత్త పేజీలు యాడ్ అయ్యి బుక్ సైజు పెరుగుతుంది, అంటే మనసు అనే పుస్తకం సైజు పెరుగుతుంది అంటే. అయితే మరి మిగిలిందంతా ఇది ఎక్కడ రాస్తున్నావు? ప్రాణశక్తిలో రాస్తున్నావు. కాబట్టి ప్రాణశక్తి అనంతంగా ఉంది. ఎందుకని నువ్వు రాస్తున్నదే నువ్వు తయారు చేసుకుంటున్న నీ సొంత పుస్తకమే. మనసు అనంతంగా రాసుకుంటూ పోతుంటే అనంతంగా రాయడానికి సౌకర్యాన్ని కల్పించినటువంటి ప్రాణశక్తి ఎంతదై ఉంటుంది? అది ఇంకా ఆనందమై ఉండాలి. మనం ఊహించలేనంత ఆనందం అది. కాబట్టి ఇక్కడ మనసు ఎక్కడ ఏర్పడింది? ప్రాణశక్తిలో. మనసు యొక్క మొట్టమొదటి మూల భావన ఏంటి? నేను. ఆ మొట్టమొదటి మూల భావన నేను అనే దాని పేరు అహంకారం. అది మనసులో కలిసే ఉంది, మనసుకు భిన్నంగా లేదు. కానీ నేను మూలస్థానం అహం. అహం అంటే నేను. ఇప్పుడు నేను అని అనగానే ఎవరు నేను అనిపిస్తుంది మనకు? సహజంగా సామాన్యంగా ఈ శరీరం నేను అనిపిస్తుంది. ఈ శరీరము నేను అనే అహం మీద ఇంకా మొట్టమొదటి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మన పుస్తకం పేరేంటి? నేను. మన పుస్తకం పేరే నేను. ఎవరు నేను? ఈ శరీరము నేను. అంటే ఇది టైటిల్ పేజ్. పుస్తకానికి టైటిల్ పేజ్ ఏంటంటే ఈ శరీరమే నేను. నేను కింద ఈ శరీరమే నేను, లేదా నేను ఈ శరీరము. ఇది ఒక క్లారిటీ వచ్చేసింది. నేను అనగానే ఎవరు నేను అనే ఒక అనుమానం వచ్చింది. అనగానే శరీరము నేను. ఓకే, అది పుస్తకం. పుస్తకం మెయిన్ హెడ్డింగ్ నేను, కింద ఈ శరీరము. ఇప్పుడు ఇది మూలము. ఈ మూలము అంటే అహంకారం, మనసు విడివిడిగా పోలికల్లో మీకు చెట్టుతో పోల్చి చెప్పాను. కానీ మూల భావన నుంచి మొదలైంది చెట్టు. ఇప్పుడు మూల భావన నుంచి మొదలైనప్పుడు ఇది అహంకారం వేళ్ళైనప్పుడు చెట్టు ఎక్కడ విడిపోయలేదు, వేళ్ళు చెట్టు కలిసే ఉన్నాయి. ఆ పోలికలో కూడా ఇప్పుడు వేళ్ళు విడిగా చెట్టు విడిగా లేదు, రెండు కలిసే ఉన్నాయి. అంటే ఏకమే చెట్టు అంతా. కానీ వేళ్ళు కనపడదలు. అంటే మూల భావన మనకు తీసుకోవట్లే. నేను ఈ శరీరం అనే మూల భావన నుంచి కలిగిన కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు, చెడులు, మొత్తం పరిమిత భావనలోంచి అన్ని చెడులు ఉంటాయి. మంచిలు లేవు అని అనుకోకండి, మంచి కూడా ఉంది. నా పని నేను చేసుకుంటూ, ఎవరి జోలికి వెళ్లకుండా, నా బాధ్యతలు నేను చేసుకుంటూ, నా కర్తవ్యాలు నేను చేసుకుంటూ, సాటి మనుషులకు ఉపయోగపడుతూ, నా పని నేను చేసుకుంటూ, ఎవరిని బాధ పెట్టకుండా, సాటి మనుషులకు వీలైనంతగా నేను సహకరిస్తూ ఉంటే అవన్నీ మంచులు. అది కుటుంబంలోనైనా బయటైనా. అందరినీ పీక్కుతూ ఏంటంటే అవి చెడులు. రెండూ ఉన్నాయి అక్కడ. మంచి ఉంది, చెడు ఉంది. కానీ చెట్టు ఎక్కడ విడిపోయలేదు. వేర్లన్నా మూల భాగం వేర్లు అహంకారం.
అలాగే ఈ పుస్తకానికి టైటిల్ పేజీ నేను, అహం, మూలం. లోపల ఇంకా రాయబడింది ఏంటి? మొత్తం కలిపితే పుస్తకము అన్నామే, ఆ పుస్తకం అన్నది అహం, మూలం. అసలు పేజీలు ఉండాలిగా రాసుకోవటానికి, పుస్తకం ఉండాలిగా. నువ్వు రాస్తున్నంత పేజీలు అయిపోతుంది, అది అహం. అంటే ఎన్ని పోలికలు చెప్పినా గజిబిజి అవుతానే ఉంటారు. ఎందుకని అసలు మీ లోపల మీకు ఉదాహరణగా తీసుకోవాలి. మీరు పుస్తకాన్ని చూస్తూ ఉంటారు, చెట్టుని చూస్తుంటారు, అది ప్రాబ్లం. చాలా మంది ఉదాహరణ చెబితే సముద్రము తరంగాలంటే ఇటు సముద్రం వైపు వెళ్ళిపోతారు, తరంగాల వైపు వెళ్ళిపోతారు. కానీ నువ్వు ఎటువైపు రావాలంటే శరీరము, మనసు, ప్రాణశక్తి నీ వైపు రావాలి. ఆ ఉదాహరణతో నిన్ను అర్థం చేసుకోవాలి. అంతే తప్ప నువ్వు ఉదాహరణ వైపు వెళ్తే నెగిటివిటీ వచ్చేస్తుంది. విరుద్ధంగా తెలుసుకుంటాం, విరుద్ధ ఆలోచనలు చేస్తాం, ఇంకా గందరగోళం పెరిగిపోద్ది. అదే ధ్యానంలో గందరగోళం పెరిగిపోద్ది, చాలా మందికి తపస్సుల్లో గందరగోళం పెరిగిపోద్ది, సాధనల్లో గందరగోళం పెరిగిపోద్ది. లేనిపోయిన ఆధ్యాత్మిక విషయాల్లోకి వచ్చి లేనిపోయిన అనారోగ్యాలు, లేనిపోయిన మానసిక బాధలు, లేనిపోయినటువంటి వైరుధ్యాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు మతాలన్నీ ఘర్షణలు పడేది లేనిపోయిన తనమే. ఒక మతానికి పడకపోవటం, ఒక దేవుణ్ణి ఇంకో దేవుణ్ణి తిట్టడం, ఒక గురువు నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, వేరే గురువుల దగ్గరికి వెళ్ళినా, వేరే మాతాజీల దగ్గరికి వెళ్ళినా మీరు నాశనం అయిపోతారు, నా దగ్గరే కూర్చోవాలని ఈ గురువులు మాతాజీలు చెప్పటం. ఇవన్నీ కూడా ఏంటి? ఇదిగో ఈ తింగిరితనంలోంచి వచ్చిన అంటే నెగిటివిటీగా తెలుసుకుంటున్నారు, దాన్ని పాజిటివిటీగా వైట్గా తెలుసుకోవట్లా. అటువైపు వెళ్తున్నారు కాదు, ఎప్పుడు అటువైపు నుంచి ఇటువైపు. ఇప్పుడు మనసు ఎలా తయారవుతుంది? ప్రపంచం నుంచి విషయాలు గ్రహిస్తున్నాను. ఎవరు గ్రహించేది? నేను. కంటితో చూస్తుంది ఎవరు? నేను. చెవితో వింటుంది ఎవరు? నేను. తింటుంది ఎవరు? నేను. అనుభవిస్తుంది ఎవరు? నేను. అంటే నాకేసుకుంటున్నా, అన్నిటినీ తెచ్చి నాలో పోగేసుకుంటున్నా. అలాగే పోలికలు, విషయాలు వింటున్న సాధనలు కూడా నా కొరకు, అటువైపు కాదు. అటువైపుకి వెళ్తే ఏం చేశాను? ఇప్పుడు దేవుడి వైపు వెళ్ళిపోయాను. అటువైపు వెళ్ళటం అనేది అసలు గ్రహించలేరు చాలా మంది. అందుకని నా యోగమాయని ఎవరూ దాటలేరు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. యోగమాయ ఆయన కల్పించాడని కాదు, ఒకే విషయాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు అనే దాని మీద నీకు నువ్వే మాయ చేసుకుంటున్నావు. అయితే నా యోగమాయ అని ఎందుకన్నారంటే మొత్తం ఉన్నది ఆత్మశక్తే కదా. నువ్వు ఆలోచిస్తుంది కూడా అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే మనసు. కానీ నువ్వు రివర్స్లో ఆలోచిస్తున్నావు, అటు వెళ్తున్నావు. ఇప్పుడు దేవుడి వైపు వెళ్ళావనుకో, ఈ దేవుడి కంటే గొప్పవాడు ఎవరు లేరని ఇంకోటితో వాదన పెట్టుకుంటావు. దేవుణ్ణి నీ వైపు తెచ్చుకున్నావు అనుకో, అరే ఈ దేవుడు చెప్పినట్టు నేను బతుకుతున్నానా లేదా, ఈ దేవుడిలాగా నేను ఉంటున్నానా లేదా, ఈ దేవుడికి సరైన భక్తుడిలాగా నేను ఉంటున్నానా లేదా, లేదా ఆ గురువు వైపు వెళ్ళావనుకో, నా గురువే గొప్పవాడు అంటావు, వేరే గురువులు మంచోళ్ళు కాదంటావు. గురువుని నీ వైపు తెచ్చుకున్నావు అనుకో, చాలా సింపుల్ ఇష్యూ. మీరు ఎటు ప్రయాణిస్తున్నారు? రివర్స్ జర్నీ అయితే ఇంకా ప్రమాదం ఉంది. దానికంటే వెనకుండా ఉండటం మంచిది. సామాన్యుల్లో బతికినా కూడా ఇబ్బంది లేదు. గురువు వైపు నువ్వు వెళ్తే నా గురువే దేవుడు, నా గురువే సర్వస్వము, నా గురువే మంచోడని ఇతర గురువుని తిడతాం మొదలు పెడతావు, నీ గురువుని పొగుడుతాం మొదలు పెడతావు. ప్రచారకులందరూ అటువైపు వెళ్ళిన వాళ్ళు. అయితే ఇది నిజమైనటువంటి మహాత్ములు, మహనీయులకు ఇది వర్తించదు. ముందే చెబుతున్నాను, మీరు అన్నిటితో మళ్ళీ కల్పేసుకోబాకండి. సహజంగా ఇప్పుడు మనకు కనబడుతున్న డాంబిక ప్రచారకులందరూ అటువైపు వెళ్ళిన వాళ్ళు. నిజమైనటువంటి మహాత్ములు అసలు ఏమి నేను అనకుండా కూర్చుంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చి అడిగితే చెప్తా ఉంటారు. సరే, అసలు విషయం చెబుతున్నా. గురువు వైపు వెళ్ళామనుకోండి, నా గురువు గొప్ప అంటాం, మిగిలిన వాళ్ళందరూ కాదంటాం. అక్కడ విభేదాలు, విరోధాలకు కూడా తయారైపోతాం, ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. అలాగే నా గ్రంథం వైపు, నా గ్రంథం అన్నాం అనుకోండి, నా జ్ఞానం అన్నాం అనుకోండి, మా మతమే గొప్పది, మా జ్ఞానమే గొప్పది, మా దేవుడే సృష్టి చేశాడు, మీ దేవుడు అసలు దేవుడే కాదు. మీరు ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తే మొత్తం అక్కడ ఈ చర్చలే ఉంటాయి. అందరూ కూర్చొని ఎవరు నిజమైన దేవుడు, పనికి మాలిన చర్చలు. ఇప్పుడే నీ వైపు తీసుకోవాలి నాయన. ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్ళాం, హోటల్లోకి వెళ్ళి మనకు కావాల్సింది ఏదో ఆర్డర్ చెప్పేసి తెచ్చుకొని తినేయాలి. ఎందుకది మన కోసం, మనం తినడం కోసం, మన ఆకలి కోసం కాదు. అక్కడికి వెళ్ళి హోటల్లో కూర్చొని ఏమేమి ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా తయారు చేస్తున్నాం, వాటి విశేషతలు ఏంటి, వాటి తయారీ విధానం ఏంటి, అబ్బాయి ఎలా చేయకూడదు అలా చేయాలి, అలా చేయకూడదు ఇలా చేయాలి అని వాడికి అవన్నీ చెబుతూ ఆ హోటల్లో పొరపాటు చేస్తున్నాం అనుకో. ఏ సరుకులు వాడుతున్నాం, సరైన సరుకులు వాడతలేదు, సరైన నూనెలు వాడతలేదు, చట్నీలు ఎలా చేయకూడదు, పచ్చళ్ళు ఎలా చేయకూడదు, లేదా కూరలు ఎలా చేయకూడదు, అన్నం ఇంకా ఎలా ఉండాలి, ఎలా చేయాలి, చపాతీలు ఎలా చేయాలి, అవి చెబుతున్నాం అనుకో. ఉపయోగం ఏంటి చెప్పండి? ఏమన్నా ఉపయోగం ఉంది? ఉదాహరణకు అలాగే నువ్వు మతం ఇదే చేస్తుంది, దేవుడి పేరు మీద ఇదే చేస్తున్నారు, కొడుకు చేస్తున్నారు. అరే దేవుణ్ణి నీ వైపు తెచ్చుకో, నీలోకి తెచ్చుకో.
నువ్వు హోటల్కి వెళ్ళింది నువ్వు తినడానికి, తిని వచ్చి ఆడి గొడవ నీకెందుకు, ఆడు ఎన్ని రకాలు చేస్తే నీకెందుకు, ఎలా చేస్తే నీకెందుకు, నీకేం కావాలో తినొచ్చు. అలాగే మతం ఏదైతే నీకెందుకు, దాని గొడవ నీకెందుకు, నీకు ఆ దేవుడు చెప్పినట్టు నేను జీవిస్తున్నానా లేదా, నాలో దైవత్వపు మంచితనాన్ని పెంచుకుంటున్నానా లేదా, దానికి నేను దేవుణ్ణో మతాన్నో గురువునో మాతాజీనో గ్రంథాన్నో నా కొరకు నా వైపుకు తీసుకోవాలి. ఆ వైపుకి వెళ్తే గొడవలు ఘర్షణలో ప్రచారాలు వచ్చేసి నాదే గొప్ప నేనే గొప్ప మీరు కాదు అనేటువంటి సమూహాలు పోగొడుకోవాలి. ఆ వైపుకి వెళ్తే ఎంత ప్రమాదం అంటే అసలు ఆ వైపుకి వెళ్ళామని తెలియదు, అదే సత్యం అంటారు వాళ్ళు. ఒక దేవుణ్ణి దేవతని ప్రచారం చేయటం, మతాన్ని ప్రచారం చేయటం, ప్రచారకులుగా జీవితాలు గడపటం చాలా అద్భుతమైందని ప్రపంచం అంతా ప్రచారం చేస్తున్నారు, కొట్టుకు చేస్తున్నారు మా దేవుడే గొప్పని. అసలు దేవుడే శక్తివంతుడని చెబుతుంటే అసలు దేవుడు సర్వశక్తివంతుడు, ఈ సృష్టి తయారు చేసిందే మా దేవుడు అనేటువంటి వాళ్ళకి కనీస ఇంగిత జ్ఞానం ఉందా? మీ దేవుడు అయితే చెప్పడం ఎందుకు? ఆ దేవుడు చూసుకుంటాడు కదా, ఆయన అంత శక్తివంతుడు కదా, నీకెందుకు ఈ పని? ఆ దేవుడికి ఏం కుదరక ఆ దేవుడి గురించి నువ్వు చెబుతున్నావంటే ఆన్సర్ ఉండదు. మమ్మల్ని బోధించమన్నాడు, చెప్పమన్నాడు, ప్రచారం చేయమన్నాడు, ఆయన చెప్పడంట. మాకు నోరిచ్చాడు కానీ ఆయన నోరు పెట్టుకోలేదు, మాకు కళ్ళు ఇచ్చాడు కానీ ఆయన కళ్ళు పెట్టుకోలేదు, మాకు కాళ్ళు ఇచ్చాడు కానీ ఆయన కాళ్ళు పెట్టుకోలేదు, మాకు మొత్తం అవయవాలు శరీరం ఇచ్చాడు కానీ ఆయన అవయవాలు శరీరం పెట్టుకోలేదు, మమ్మల్ని ఆయన తరపున తిరగమన్నాడని చెబుతాడు. వాళ్ళు మాతాజీలైనా మగోళ్ళైనా ఆడోళ్ళైనా విచక్షణ లేని తనం అయిపోద్ది అటే వెళ్తే. కానీ అదంతా బాగున్నట్టుగా నిజమన్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకీ నీ వైపుకు నువ్వు తెచ్చుకుంది ఏమీ లేదు, నువ్వు పొందింది జ్ఞానం ఏమీ లేదు, మంచి ఏమీ లేదు, నీలో వచ్చిన మార్పు ఏమీ లేదు. అందుకే గుణమార్పు రాదు ఎవరిలో. అందుకని వాళ్ళు అటువైపు పోతున్నారు, దేవుడి వైపు వెళ్తున్నారు, గురువు వైపు వెళ్తున్నారు, గ్రంథం వైపు వెళ్తున్నారు. హోటల్లోకి వెళ్ళి హోటలోడు తయారు చేసినటువంటి వస్తువులు, ఆ వస్తువుల వైపు వెళ్తున్నాడు, ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకున్నాడు, ఎన్ని చట్నీలు ఉన్నాయో తెలుసుకున్నాడు, అవన్నీ ఎలా చేస్తున్నారో తెలుసుకున్నాడు, వాడు తయారేంటి తెలుసుకున్నాడు, వాడు మూల పదార్థాలు ఏంటో తెలుసుకున్నాడు, అవన్నీ ఎక్కడ కొంటున్నారో తెలుసుకుంటున్నాడు, నాణ్యమైనవి కాదో తెలుసుకుంటున్నాడు. మళ్ళీ అక్కడ గొడవలు పడుతున్నాడు, ఈ నాణ్యమైనది నాణ్యమైనది కాదు, ఇది హోటల్ మంచిది హోటల్ మంచిది కాదు, ఈ పదార్థం మంచిది ఈ పదార్థం మంచిది కాదు, ఎందుకు ఇది తింజావట్లేదు. అసలు హోటల్కి వెళ్ళి జస్ట్ సింపుల్ నాకేం కావాలో అది తినేసి వస్తే అక్కడ 1,00,000 రకాలు ఉండొచ్చు. అలాగే ఒక మతానికి వెళ్ళేది, ఒక దేవుడికి వెళ్ళేది, ఒక గురువుకి వెళ్ళేది జస్ట్ నాకేం కావాలో అక్కడి నుంచి ఆ మంచి జ్ఞానాన్ని తెచ్చుకొని నేను మంచిని నింపుకుంటా, చెడుని తొలగించుకుంటా, జస్ట్ అంతే అయిపోయింది. సింపుల్, అంత సింపుల్ ఆ విషయం కాదు. నేను దాన్ని పట్టుకొని జీవిత కాలాలు వేలాడుతున్నా, నాలో గుణమార్పు ఉండదు, మంచి ఉండదు. కానీ నేను అవి పట్టుకు తిరుగుతూ ఉంటాను, మతాన్ని గురువుల్ని దేవుణ్ణి. ఎందుకనంటే నేను అటువైపు వెళ్ళా. అలాగే మీరు ఉదాహరణ సముద్రము తరంగాలు అనగానే అటువైపు వెళ్ళారనుకో మీకు అజ్ఞానం జ్ఞానంగా అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు సముద్రము కాదు అలలో కాదు, నువ్వు శరీరము మనసు ప్రాణశక్తి, దాని పోలికల్లో అనేకం చెబుతున్నా నేను. అలాగే నువ్వు చెట్టు వేళ్ళు కాండము పువ్వులు కాయలు అన్నాను అనుకో, మీరు చెట్టు వైపు వెళ్ళిపోయారనుకోండి ఎప్పటికీ మీకు రాదు, మీకు పోల్చుకోవాలి. ఎందుకంటే నువ్వు చెట్టు ఎప్పటికీ కాలేవు, పోలికది. అలాగే సముద్రము నీటి గొట్టు అని నేను చెప్తూ ఉంటా, నీటి గొట్టు సముద్రంలో కలిసిపోయినట్టు అని. మీరు సముద్రానికి నీటి గొట్టుకు వెళ్ళారనుకోండి మీకు అర్థమైనట్టే ఉంటుంది, ఏం అర్థం కాదు, నెగిటివ్గా అర్థమవుద్ది, ఇంకా వ్యతిరేకంగా అర్థమవుద్ది. కాలగమనంలో మీ జ్ఞానం వెర్రితలలు వేస్తుంది. మీరేం కాదు, ఎవరైనా చెప్తున్నా ఇప్పుడు మతాల్లో కొట్టుకుంటున్న వాళ్ళందరూ వాళ్ళే, ఘర్షణలు పడే వాళ్ళందరూ వాళ్ళే. కానీ నిజమైనటువంటి తత్వం తెలుసుకునే వాళ్ళు మతాల్లో ఉండరా, గురువుల దగ్గర ఉండరా, మంచి గురువులు లేరా, మంచి మాతాజీలు లేరా, మంచి మతాలు లేవా అంటే అసలు అన్ని మంచియే. అటువైపు వెళ్ళిన వాళ్ళు వెరితలలు వేశారు, ఇటువైపు తెచ్చుకున్న వాళ్ళు మనుషులంతా ఒకటే, ఊరికిన ఈ మతాలు ఈ విధానాలు దేవుళ్ళు చెప్పడానికి వచ్చినాయి అంతే. మొత్తం సృష్టి అంతా ఒకటే, సృష్టి శక్తి ఒకటే, ప్రకృతి శక్తి ఒకటే, మనుషులందరూ అలాంటి వాళ్లే అని తెలుసుకున్నారంటే హోటల్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది తినేసి వచ్చారు. అందుకని పోలిక వైపు వెళ్ళకండి. ఆ పోలిక నాకెలా అప్లై అవుతుంది అంటే నేను చెట్టు కాదుగా. ఇప్పుడు సోదరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అహంకారం అనే వేరుని ఆధారం చేసుకుని మనసు అనే కాండము కొమ్మలు పెరుగుతున్నప్పుడు మనం చేసే సాధనలు అహంకారమును ఎలా తొలగిస్తాయి? ఎందుకు? బోధంతా మనసుకు కదా. మనసు కొమ్మల స్థానంలో ఉన్నప్పుడు వేరును కొమ్మ ఎలా తొలగిస్తుందో తెలుపగలరు. అలానే కింద అన్నారు, ఆవిడకే డౌట్ వచ్చింది, మళ్ళీ అడిగిన ఆవిడకే ప్రశ్నలో దోషం ఉంటే మన్నించగలరని. అసలు వేరు నుంచి చిటారు కొమ్మ వరకు చెట్టు ఎక్కడైనా వేరైందా? కలిసి ఉందా? చెట్టు కలిసే ఉన్నది.
ఇటు నుంచి అంటే చెట్టు నుంచి కావలసినటువంటి దాన్ని పెట్టుకొని చెట్టు బతుకుతుంది అనేది చెట్టుకు సంబంధించిన జీవశాస్త్రం. మనం మాట్లాడుకుంటున్న జ్ఞానం మనిషికి సంబంధించింది. వేర్లు చెట్టు ఉదాహరణ ఇచ్చాను, కానీ మనిషి ఏకత్వము, శక్తి ప్రాణశక్తి. చెడు ఆ మనసులోనే ఉంది, మంచి ఆ మనసులోనే ఉంది. ఇప్పుడు మనం వింటుందంటే అక్కడే పడుతుంది, వెళ్ళి మంచిలోనే పడుతుంది. అలా నువ్వు మంచిని పెంచుకుంటూ వెళ్ళిపోతే చెడు ఆటోమేటిక్గా అంతమైపోద్ది. నువ్వు చెడుని చేయకుండా, చెడు వస్తుంది తలంపు చేయకుండా మంచిని పెంచుకుంటూ వెళ్ళిపో, అప్పుడు ఆటోమేటిక్గా మనలో మంచి పెరిగిపోద్ది, చెడు తొలగిపోద్ది. ఎందుకని చెయ్యం కదా దాన్ని. కొంతకాలం ఇంతకు ముందు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అది చెడు లోపల ఉండిపోయింది కాబట్టి చెడో భయమో బాధో దుఃఖమో. అది ఏకశక్తి. మీరు చెట్టును చూసినా కూడా చెట్టు కింద నుంచి పైదాకా ఏక చెట్టే. వేళ్ళు భూమి అడుగునున్నాయి, కనపడతలేదు. అహంకారం మూలం అని చెప్పాను. కానీ మూలమైన అహంకారము, దాని నుంచి పెరిగిన మనసు వేరువేరుగా లేవు. మనసు అహంకారం ఒకటే, కలిసే ఉన్నాయి, విడిపోయి లేవు, ముక్కలు ముక్కలుగా లేవు. అది వెళ్ళి దీన్ని మార్చలేకపోవడానికి. అహంకారం అనేది బేసు భావన. నేను ఈ శరీరం మాత్రమే బేసు భావన వలన, అంటే మూల భావన వలన అహంకారం అది. దాన్ని ఆధారం చేసుకుని తయారైన ఆశలు, అత్యాశలు, దురాశలు, కోరికలు, నాకు ఇవన్నీ కావాలి, నేను నాది, నావి, నా వాళ్ళు, వేరు భావన, పరిమిత భావన. ఇది మొత్తం అజ్ఞానం. పరిమిత భావనలు అవటం వల్ల నేను తప్పులు చేయటం మొదలుపెట్టాం. మళ్ళీ శరీరమే నేను అనుకోవటం వల్ల ఏమైంది, నా కోరికలకి ప్రయత్నించడం మొదలుపెట్టాం. అలాని తప్ప అంటే కాదు, శరీరపరంగా నిజమే. కానీ నువ్వు శక్తివి కూడా అన్నది ఇంకో నిజం. ఆ శక్తిలోనే శరీరం ఉంది. నువ్వు తయారు చేసుకుంటున్నటువంటి మనసంతా ఆ ప్రాణశక్తిలోనే తయారవుతుంది. అదే మనం రాసుకుంటున్న పుస్తకం అని చెప్పాను. అందుకని ఇప్పుడు మీరు పుస్తకం వైపు వెళ్ళారనుకో, మళ్ళీ పుస్తకము పేజీలే కనపడతాయి, మీరు మీకు కనపడరు. మళ్ళీ ఒక పరిమితత్వం వచ్చేస్తుంది అక్కడ. ఉదాహరణలు మాత్రమే చెబుతున్నా. అది అనంత ఏకశక్తి ఒక్కటిగానే ఉన్నది, అది ఒకటిగానే ఉంది, అది భిన్నంగా అసలు లేదు. కాబట్టి అది ఒకటే శక్తి అయినప్పుడు అదే శక్తి ఇంతకు ముందు పరిమితత్వాన్ని తెలుసుకుంది, అదే శక్తి ఇప్పుడు అపరిమితత్వాన్ని తెలుసుకుంటుంది. అదే శక్తి చెడుని తెలుసుకుంది, అదే శక్తి మంచిని తెలుసుకుంది. అన్నీ అక్కడే ఉన్నాయి. అంటే మనకు సహకరించే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు, లేదా మన చుట్టూ ఉన్నారు, భూమి మీదే ఉన్నారు. మన ఇబ్బంది పెట్టే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు, మన ఈ భూమి మీదే ఉన్నారు. అలాగే మన ఇబ్బంది పెట్టి మనకు సహకరించేటువంటి వృక్షాలు, అనేక రకాల జంతువులు ఇక్కడే ఉన్నాయి, ఈ భూమి మీదే ఉన్నాయి. మనని చంపేసి లేదా బాధలకు గురి చేసేటువంటి జంతువులు, వృక్షాలు ఇక్కడే ఉన్నాయి. ఇందులో నువ్వు మంచిని ఎదుర్కొంటావు, చెడు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసుకుంటావు. ఇప్పుడు దోమలకు ఆలౌట్లు పెట్టని చెప్పాక, పిల్లలు చిన్న చిన్నవి అయితే అన్నిటికీ మనం ఇప్పుడు ఎలుకల మందులు వచ్చినాయి, చీమలకి గమాక్షన్లు వచ్చినాయి, మనకు అనేక రకాల క్లీనింగ్ సౌకర్యాలు వచ్చినాయి. పెద్ద పెద్ద పులుగు సింహాలు అనుకో, మనం రక్షించుకుంటాం. వాటిని తీసుకెళ్లే జంతువుల్లో ప్రదర్శనశాలలోనో లేకపోతే అడవుల్లోనూ వదిలేసి ఏర్పాట్లు చేస్తారు, లేదా చంపేసి ఏర్పాటు చేస్తారు. దానికి ఉంది రక్షణ వ్యవస్థ ఉంది, దాన్ని బట్టి, విషయాన్ని బట్టి. అలాగే నీ మనసులో ఉన్న విషయాలను బట్టి మంచి అక్కడే ఉంది, చెడు అక్కడ ఉంది. ఇప్పుడు ఏది చెయ్యాలి, ఎలా చేయాలి అనే నిర్ణయం కూడా నీకే ఉంది. అది కూడా నీ శక్తిలోనే ఉంది. ఇప్పుడు నీ శక్తిలోనే, ప్రాణశక్తిలోనే మనసు అనేది ఏర్పడింది. కాబట్టి మనసు ప్రాణశక్తి వేరు కాదు. అదే మనసులో చెడు ఉంది, మంచి ఉంది. కాబట్టి మంచి చెడులు మనసుకు వేరు కాదు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, మంచి చేస్తావా చెడు చేస్తావా అనేది నీ దగ్గరే ఉంది. కాబట్టి కొమ్మల స్థానంలో ఉన్నప్పుడు వేరును కొమ్మ ఎలా తొలగించగలదు అంటే, చెట్టు కొట్టేయాలంటే వేరు కొట్టేయాలన్నాను. కొమ్మలు వేరుని ఎలా తొలగించగలవు అంటే, జ్ఞానం వచ్చిన కొమ్మలు వేరు కాదు కదా, ఏకంగానే ఉన్నాయిగా. ఇప్పుడు వేరు నుంచి కొమ్మలకి శక్తి వెళ్తుంది అనుకోండి ఊరికినే, అలా చెట్టు బతుకుతుంది, కొమ్మలు అట్టడుగుని ఉన్నాయి. ఇప్పుడు కొమ్మలకి మనం వేరుని ఏమీ చేయకుండా కొమ్మలకి జ్ఞానం కలిగించామనుకోండి, కొమ్మల నుంచి జ్ఞానం వేరుకెళ్తే చెట్టుకి అలా జరగదు. కానీ నీది ఏకశక్తే, నీ జ్ఞానమా. ఇప్పుడు నేను చెప్పాను, నా చిన్నతనం నుంచి అందరిలాగానే బతికాను. కాబట్టి అందరిలాగా శరీరం నేనన్న భావంతో బతికిన విషయాలన్నీ నా మనసులోనే ఉన్నాయి. నా కుటుంబ సభ్యులు నాతోనే ఉన్నారు. నా భార్య పిల్లలు అంటే నాకు ఇష్టమే, ఆమెను చూసుకుంటాను. భయం వేస్తుంది, బాధ వేస్తుంది, దుఃఖం వేస్తుంది, డబ్బు కావాలి, అవసరాలు ఉన్నాయి. అలా శరీరానికి అవసరమైన అన్నీ ఉన్నాయి.
అందులో మంచిలో ఉన్నాయి, చెడులో ఉన్నాయి. అంటే మంచిలో నాకు మంచి అంటే ఏంటి, నా గుణాలు నా ప్రవర్తన, మళ్ళీ చెడు అంటే ఏంటి, మళ్ళీ నా గుణాలు నా ప్రవర్తన, రెండు ఉన్నాయి అందులో. వాటితో పాటుగా నేను నా చిన్నతనం 18 ఏళ్ళ నుంచో 17 ఏళ్ళ నుంచో నేను నేర్చుకుంటూ వస్తున్న దైవీ సంబంధ విషయాలు, జ్ఞాన సంబంధ విషయాలు కూడా అందులోనే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మూడు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, జ్ఞానం ఉంది, మూడు అదే మనసులో ఉన్నాయి. ఆ మనసు వేరు, అహంకారం వేరు కాదు. అసలు అహం మూలము విడిపోలేదుగా. మూల భావన అహం భావన ఏంటది, శరీరము నేను. అక్కడి నుంచి ఇంక శరీరము నేను అని చెట్టు పెరుగుతూ వెళ్తుంది. చెట్టు మొత్తం ఏమనుకుంటుంది, ఇప్పుడు ఈ శరీరమే నేనని. కాబట్టి ఈ శరీరము నేననే భావనలో అది పెరుగుతూ కొమ్మలు, రెమ్మలు, కాయలు, పువ్వులు వేసుకుంటుంది. ఇప్పుడు అలా శరీర భావన నాలో ఉంది అంటే నన్నే పోలికే చెబుతున్నా, మీరు మీది పోలికే తీసుకోండి. అలాంటి శరీర భావన నాలో ఉంది. అందుకని శరీరపరమైన విషయాలు, ప్రాపంచిక విషయాలు అడిగినా మీకు చెబుతాను. భార్యాభర్తలు, కుటుంబాలు, సమస్యలు వచ్చినా చెబుతాను. ఎందుకని నాకు తెలుసుగా శరీర భావన ఉంది. నేను అలా జీవించుకుంటూనే వచ్చాను, జీవిస్తున్నాను, ప్రస్తుతం నా కుటుంబం ఉంది, నేనున్నాను. అలా ప్రాపంచిక అవసరాలన్నీ నాకు తెలుసు. అందులో మంచిలు తెలుసు, చెడులు తెలుసు. అంటే మంచిగా పొందటము తెలుసు, చెడ్డగా పొందటము తెలుసు. ఇతరులకు మేలు చేయడం తెలుసు, ఇతరులకు హాని చేయడం తెలుసు. అంటే మంచి ఉంది, చెడు ఉంది. అలాగే కొంచెం తెలిసిన దగ్గర నుంచి 17-18 ఏళ్ల నుంచి 57 సంవత్సరాల వరకు తెలుసుకుంటూ వచ్చిన జ్ఞానం కూడా అక్కడే ఉంది. ఇప్పుడు నేను మీతో మనసులోని జ్ఞానాంశంతో ఉన్నా, దాంతో పంచుకుంటున్నాం. మనకున్నది ఏంటి అంటే, ఇప్పుడు మన మధ్య ఉన్న సంబంధ బాంధవ్యం ఏంటంటే, నేను మీతో పంచుకునేది కేవలము నా మనసులో ఉన్న జ్ఞానాంశ, అంతే తప్ప నా మంచి చెడు మీకు తెలియదు. ఈ జ్ఞానం పక్కనే మంచి ఉంది, ఈ జ్ఞానం పక్కనే చెడు ఉంది. ఆ మూడు అదే మనసులో అక్కడే కలిసి ఉన్నాయి, భూమి మీద అన్ని జీవరాశులు ఉన్నట్టు. అందులో మనకు హాని చేసే ఉన్నాయి, మనకు మేలు చేసే ఉన్నాయి. హాని చేసే వాటిని తప్పించుకుంటూ మేలు చేసే వాటిని వినియోగించుకుంటూ జీవిస్తాం. అది మనుషులైనా, విషయాలైనా, వస్తువులైనా, జంతువులైనా, ఏదైనా. ఇంతకే జీవితం. సేమ్ అలాగే ఈ నా మనసులో మంచి ఉంది, చెడు ఉంది. అహంకారం కూడా అందులోనే ఉంది. అహం దాని మూలం. మనసుకు మూలం ఏంటి, స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే అహము. మనసుకి స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంది, అహము. మనసుకి ఎండింగ్ పాయింట్ ఏంటి అంటే నేను అనంత ఆత్మస్వరూపము. అది మనసుకి ఎండింగ్ పాయింట్. అంటే ఎక్కడ విడిపోయలేవు. ఇప్పుడు అహము విడిపోదు, స్టార్టింగ్ పాయింట్ విడిపోయలేదు, ఎండింగ్ పాయింట్ విడిపోలేదు. అసలు స్టార్టింగ్ ఎండింగ్ అనే ఎలా తెలుస్తుంది? ఒక గీత గీశారనుకోండి, గీతకి గీయటం మొదలు పెట్టిన చోట నుంచి ఇది మొదలు, ఇది చివర అన్నాం. అది మొత్తం కలిపితే గీత కదా, 3 ఉన్నాయి అందులో. మొదలు ఒకటి, చివర ఒకటి, గీత ఒకటి విడిగా ఉన్నాయా? గీతకే మొదలు చదువుతున్నాం, చివరి చదువుతున్నాం, కానీ ఒకటే అది గీత. అలాగే అహంకారము మనసుకు మొదలు, నేను అనంత ఆత్మస్వరూపమని సర్వవ్యాపక విశాలత్వ భావన మనసుకి ఎండింగ్. మొత్తంగా అది ఒకటే మనసు. నేను అనంత ఆత్మస్వరూపమును అన్నప్పుడు మనసు సర్వవ్యాపకతను పొంది ఏకత్వ భావంలోకి వెళ్ళిపోయింది. అనేకత్వం పోయింది కదండి. అదే నిద్రలో జరుగుతుంది. మొదల్లో నేను అహంకారం ఈ శరీరము మాత్రమే అనుకున్నప్పుడు మనసు అనేకత్వంలోకి, భిన్నత్వంలోకి, వేరుతత్వంలోకి వెళ్తుంది. దాని నుంచి అనేక రకాల గుణాలు ఉత్పత్తి అవుతున్నాయి. చెడు కూడా అక్కడే పడుతుంది, ఆ పరిమితత్వంలో. మంచి కూడా అక్కడే ఉంది, మంచి ఉంది. జ్ఞానం ఏంటి అంటే, జ్ఞానం ఇప్పుడు ఏం చేస్తుందంటే మనసు చివరికి తీసుకెళ్తుంది. ఏంటి మనసు చివరంటే, అక్కడ మనసు ముగింపు అయిపోద్ది. ఇంకా మనసు ఉండదు, ముగింపు. అంటే ముగింపు అంటే ఏంటి, ఇంక ఎండింగ్కి వెళ్ళినాక మనసు ఉండదు, దాటితే మనసు లేదు. మనసు ముగింపు ఏంటి అంటే ప్రాణశక్తి. నేను అనంత ఆత్మశక్తిని అంటే మనసు ముగిసిపోయింది, అక్కడ ముగింపు అయిపోయిందండి. మళ్ళీ మనసుకు ఎక్కడ మొదలవుతుంది, అహంకారము. నేను ఈ శరీరం అనే భావంతో మనసు స్టార్ట్ అవుతుంది. అదే మెలకువ. మన మెలకువ ఏంటో తెలుసా, నేను ఈ శరీరము మెలకువ. అప్పుడేమైంది, ఈ శరీరం నేను అన్నప్పుడు వీళ్ళే నా వాళ్ళు, నేను నాది నా వాళ్ళు, అవన్నీ గుర్తొచ్చేస్తుంది. ఇది నా ఇల్లు, మిగిలిన వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు నా మనుషులు, మిగిలిన మనుషులతో నాకు సంబంధం లేదు. నా ఇంట్లో నా మనుషులు కూడా నాకు సహకరించాలి, ఎందుకంటే ఇది నా శరీరం, ఇవి నా ఇంద్రియములు, ఇవి నా కోరికలు, ఇవి నా అవసరములు, ఇది నా ఆకలి అన్నప్పుడు మళ్ళీ నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సహకరించాలి. అలాగే నేను అనే ఒక పరిమితత్వానికి, లిమిటెడ్నెస్కి వచ్చేస్తుంది అహంకారం. అది మూల భావన. అంటే మనసు మొదలు అహంకారము.
పరిమిత భావన అంటే ఎంత వీలైతే అంత నిన్ను చిన్నగా చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇది నేను, ఇది నేను, ఇది నేను, నాకు మాత్రమే అని తగ్గించుకుంటూ వెళ్ళిపోయి మిగిలిన సృష్టిని వేరు చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అది నీ కుటుంబ సభ్యుల నుంచి కూడా వేరు చేస్తుంది. నేను అలా తగ్గించుకుంటూ తీసుకొచ్చి మూలంలో కూర్చోబెట్టి నేను ఈ శరీరం నేను, నాకు నేను, నాకు నాది అనే జపం చేస్తా కూర్చుంటుంది. అది స్టార్టింగ్ మనసుకి. ఆ స్టార్టింగ్ లో అలా పెరుగుతూ నేను, నాకు, నాదిని పెంచుకుంటూ, నేను, నాకు, నాది, నావి, నా వాళ్ళను పెంచుకుంటూ విస్తృతంగా వ్యాపిస్తా ఉంటది. వ్యాపించి మొత్తం ఎలా వ్యాపిస్తుంది? శరీరము నేనన్న భావంలో వ్యాపిస్తుంది. అదే మూల చెట్టు అని చెప్పాను. వేళ్ళు కింద ఉంటాయి, పైకి చెట్టు విస్తృతంగా వ్యాపించుకుంటూ వెళ్ళిపోద్ది. కానీ మూల భావం ఇది. అలా వ్యాపించుకుంటూ తిరుగుతాం రాత్రి వరకు. మళ్ళీ అన్ని గ్రహిస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. రకరకాలుగా తిరుగుతాం, రకరకాలుగా భావించుకుంటాం. సుఖపడతాం, దుఃఖపడతాం, భయపడతాం, బాధపడతాం, ఆనందపడతాం. చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడతాం, దుఃఖ పెడతాం, ఆనంద పెడతాం, సుఖ పెడతాం, భయపెడతాం. అన్నీ జరుగుతాయి. అలా రాత్రి మళ్ళీ నిద్రలోకి వచ్చాం. అంటే ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ముగింపుకు వస్తుంది మనసు. మనసు ముగింపు ఏంటి? సర్వవ్యాపకత. సర్వవ్యాపకత అంటే ఏంటి? అసలు ఈ పరిమిత భావాలే లేవు అక్కడ. ఏకత్వ భావం ఉంది, అనంతత్వం ఉంది. అది మనసు ముగింపు. మనసు ముగింపు ప్లేస్ ఏంటి? ప్రాణశక్తి. మనసు స్టార్టింగ్ ప్లేస్ ఏంటి? అహంకారం. ముగింపు ప్లేసు, స్టార్టింగ్ ప్లేసు ఒక గీతకి అందులో కలిసే ఉంటాయా, విడిపోయి ఉంటాయా? ఇప్పుడు ముగింపు, మొదలు, మధ్యలో గీత, మూడు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మొదలు ఒకటి ఉందా? మొదలైంది ఏంటి? గీతే. గీసుకుంటూ వెళ్ళినాక ఉన్నదంతా ఏంటి? గీతే. మధ్యలో ఉన్నదేంటి? గీతే. ఎండింగ్ లో ఉన్నదేంటి? గీతే. అక్కడికి ఆగిపోయింది. కాబట్టి ఒకటే అది. మూడుగా చెప్పుకుంటున్నాం, మొదలు, చివర, మధ్యలో గీత అని. మూడుగా చెప్పుకుంటున్నాను తప్ప, మూడు స్థితులుగా అది కనపడుతుంది తప్ప ఉన్నది ఒకటే. ఉన్నది ఒకటే అయినప్పుడు ఆ ఒక దాంట్లోనే చెడు ఉన్నప్పుడు, ఆ ఒక దాంట్లోనే మంచి ఉన్నప్పుడు, ఆ ఒక దాంట్లోనే జ్ఞానం ఉన్నప్పుడు, అక్కడ మనం ఏది ఎంత పెంచుతున్నామో, ఇప్పుడు జ్ఞానాన్ని బాగా పెంచాను అనుకోండి, దాంట్లో చెడు మంచి చిన్న అయిపోతాయి, జ్ఞానంలోకి వెళ్ళిపోద్ది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. మంచి లేదు, చెడు లేదు, జ్ఞానంలో నిలబడిపోయి సర్వవ్యాపకతలో ఉండిపోయి జీవన్ముక్త స్థితిలో ఉండిపోతారు. వాళ్ళే రమణ మహర్షి లాంటి మహనీయులు, మహాత్ములు, నిసర్గదత్త మహారాజు లాంటి మహనీయులు, మహాత్ములు. ఏంటి? ఇప్పుడు జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయిన అది జీవన్ముక్త స్థితి. అది ఎవరి చేతిలో ఉంది? నా చేతిలోనే ఉంది. జ్ఞాన మనస్సు చేయాలి. జ్ఞాన మనస్సు చేసినప్పుడు అది ముగింపు వైపుకి వెళ్ళింది. అక్కడ మనసును ముగించేస్తుంది. ఇంకది మనసుకు ముగింపు అయిపోతుంది. కాదు, మంచి మనసును పెంచుతాను, జ్ఞాన మనసును పెంచాల, మంచి మనసును పెంచాను. మంచి మనసు అంటే ఏంటి? చుట్టూ ఉన్న వాళ్ళకి సాయం చేస్తాను, మంచిగా ఉంటాను, నేను మంచిగా బతుకుతాను, పొరపాటును కూడా తప్పు చేయను, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించను, నా అవసరాల కోసం ఎవరిని మోసం చేయను, సత్యంగా బతుకుతాను, ధర్మంగా బతుకుతాను, నీతిగా బతుకుతాను, నిజాయితీగా బతుకుతాను. చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనాథలు, బేదలు, సాధులు ఎంతో మంది ఉన్నారు, ఆర్తులు, అర్ధార్థులు, భిక్షకులు ఎంతో మంది కష్టాల పాలైపోతున్నారు. వీళ్ళందరికీ సహాయం చేయాలని సంపాదిస్తాను, హాస్పిటల్ పెడతాను, స్కూల్స్ పెడతాను, అన్నదాన కేంద్రాలు పెడతాను, అలా వీళ్ళందరికీ బట్టలు ఇస్తాను, వీళ్ళకి షెల్టర్లు పెడతాను, ఆశ్రమాలు పెడతాను, వృద్ధాశ్రమాలు పెడతాను, అనాథాశ్రమాలు పెడతాను. మొత్తం వీళ్ళందరికీ తిండి, బట్ట, బతికున్న అన్నాళ్ళు అన్నీ చేయడానికి ప్రయత్నిస్తూ పుణ్యకార్యాల్లో వెళ్ళిపోతున్నాను. మంచిని పెంచుతున్నా. ఇప్పుడు ఏం చేయాలి? వీటన్నింటికి డబ్బు సంపాదించాలి, వీటన్నింటికి వీళ్ళు మనుషుల్ని పోగేసుకోవాలి. ఇలా మంచిని చేసేటువంటి మనుషుల్ని నా చుట్టూ పెట్టుకోవాలి. నిరంతరం నేను డబ్బు సంపాదనలోకి వెళ్ళాలి. అలా నేను చేస్తే ఈ ప్రపంచంలో మొత్తం అందరికీ ఏ లోటు లేకుండా చేయగలనా? ఈ ప్రపంచంలో అందరినీ మంచోళ్ళని చేసేయగలనా? ఈ ప్రపంచంలో అందరికీ అన్నం పెట్టేయగలనా? ఈ ప్రపంచంలో అందరికీ అనారోగ్యాలు తొలగించేయగలనా? ఈ ప్రపంచంలో అందరికీ మందులు సప్లై చేయగలనా? ఈ ప్రపంచంలో అందరికీ వైద్యం ఇవ్వగలనా? ఈ ప్రపంచంలో అందరికీ ఉండటానికి వసతి ఇవ్వగలనా? ఈ ప్రపంచంలో అందరికీ అన్ని సౌకర్యాలు ఇవ్వగలనా? అది కుదిరే పనేనా అంటే అసాధ్యము. అందుకని ఏం చెప్పారు? మంచి చెయ్యి, బతుకుతున్నావు కనుక ఇబ్బంది పెట్టకూడదు కనుక ఉన్నంతలో నువ్వు బతికిన 4 రోజులు నువ్వు చేసే పనుల్లో మంచి చెయ్యి. ఎందుకని? చెడు చేయకుండా ఉండటానికి మంచి చెయ్యి. నువ్వు మంచి ఎందుకు చేయమన్నారంటే నువ్వు చెడు చేయకుండా ఉంటాను, ఏదో ఒకటి చేయాలి కానీ నువ్వు చేయకుండా బతకలేవు ఇక్కడ, శరీరం ఉన్నాడు. అందుకని మంచి చేస్తూ బతుకు, చెడు మాత్రం చేయబాక. చెడు వలన నీకు ఇబ్బంది, ఎదుటోళ్ళకి ఇబ్బంది.
అలా ఎవరిని ఇబ్బంది పెట్టబాక, చెడు చేయబాక, మంచి చెయ్యి. కానీ ఇలా మంచి మనసును పెంచుకుంటూ వెళ్ళిపోతే నేను జీవిత కాలాల పాటు ఎంతకాలం ఉంటాను, నేను నా ఆయువు అయిపోద్దిగా, నాకు వృద్ధాప్యం వచ్చేస్తుందిగా, బాల్యకుమార యవ్వన వార్ధక్య దశల నుంచి వృద్ధాప్యం వచ్చి అశక్తుడిని అయిపోతాక అసలు చేయలేని స్థితి కూడా వచ్చేస్తుందిగా. కాదు పోనీ ఒకళ్ళు చేయగలిగిన ఎంత ధనం సంపాదించగలను, ఎంతమందికి చేయగలను, ఒకళ్ళు మంచి చేయాలనే కోరికను పెంచుకుంటూ వెళ్ళిపోయినా అది కూడా అనంతంగానే ఉందిగా, చేయలేనంత ఉంది అది. పోనీ మంచి చేయాలన్న కోరిక మొత్తం ప్రపంచానికి చేయగలిగినంత ఉందా? అప్పుడు మళ్ళీ నాకు ఎంత డబ్బు ఉన్నా సరిపోదు, నాకు ఎన్ని వసతులు వనరులు ఇంకా సరిపోలేదు, ఇంకా కావాలి ఇంకా కావాలి. ఎందుకంటే ఇంకా పేదోళ్ళు ఉన్నారు, ఇంకా అనారోగ్యవంతులు ఉన్నారు, ఇంకా చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు అన్ని సమకూర్చాలిగా మంచి చేయాలంటే అది కూడా అసంభవం. కాబట్టి పుణ్యము బంగారపు సంఖ్యలు అన్నారు. అంటే మంచి బంగారపు సంఖ్యలు మెరుస్తా ఉంటే తప్ప అది కూడా సంఖ్యలు. ఎందుకంటే మొత్తం సృష్టికి నువ్వేమీ చేయలేవు, నీ ఆయువు కూడా అయిపోద్ది ఈ లోపల. వాళ్ళు నువ్వు ఏదో కొద్దిగా చేద్దామని మొదలు పెట్టానండి, నీ కొంచెమే చేస్తానన్నావు, అప్పుడు కూడా ఆయువు అయిపోద్ది. అయ్యో నేను చనిపోకూడదు, నేను బతుకున్నంత ఉండాలి, ఎప్పటికీ నేను ఉండాలి, 1 కోటి సంవత్సరాలు, కోటాను కోట్ల సంవత్సరాలు సృష్టి ఉన్నంతకాలం నేను ఉండాలి, ఎందుకంటే నేను మంచివాడిని మంచి చేస్తా ఉంటాను, నేను మంచిదాన్ని మంచి చేస్తాను ఉంటానని కుదరదుగా. జాతస్య మరణం ధ్రువం, శరీరం శిథిలమైపోద్దిగా. కాబట్టి మంచి కూడా నువ్వు శరీరం ఉన్నంత వరకే చేయటం కుదురుతుంది, తర్వాత కుదరదు. అది కూడా నువ్వు అనంతంగా చేయటం, అందరికీ చేయటం కుదరదు, అది కూడా పరిమితమే. పరిమితమైన మంచిని కూడా వ్యసనంగా పెట్టుకోబాక, మంచి వ్యసనమైనా అతి సర్వత్ర వర్జయేత్. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు తీవ్రమైనటువంటి లాలసలకు పోకుండా, కీర్తికాంక్షలకు పోకుండా, తీవ్రమైన ఇబ్బందులకు గురవ్వకుండా, మంచి చేయటం వ్యసనంగా పెట్టుకోకుండా, వ్యసనమైతే అది కూడా ప్రమాదమే. ఎందుకని చేయలేవుగా అనంతమైన మంచిది, అప్పుడు కూడా దుఃఖానికి లోనవుతావు, బాధకు లోనవుతావు, ఇబ్బందికి లోనవుతావు. అయ్యో ఇంతమంది ఉన్నారు, నేను చేయలేకపోతున్నాను, నేను 1,00,000 మందికి భోజనం పెట్టగలుగుతున్నాను, ఇక్కడ కోటాను కోట్ల మంది ఉన్నారు, నేను అంత డబ్బు సంపాదించలేకపోతున్నానని మంచికి సంబంధించిన ఆవేదనకు లోనవుతావు. అప్పుడు దుఃఖం వస్తుంది నీకు. అందుకని మంచి కూడా బంగారపు సంఖ్యలు అన్నారు. మరి మంచిగా బతకమని ఎందుకు చెబుతున్నారు? ఎదుటోడికి హాని చేయకు, నీకు కుదిరినంతలో నువ్వు చక్కగా ధర్మంగా సంపాదించుకొని, ఏదో నీ చుట్టుపక్కల నీకు ఉన్నంత పరిమితిలో, నీకు ఇప్పుడున్న సంపాదన ఏదో, నీకున్న పరిమితి ఏదో, అందులో మంచి చేయి. మంచి చేయడానికి కూడా ఆరాటపడుకో, ఒకలాటపడుకో, అది సృష్టిలో కుదరదు, అనంత సృష్టిది. కాబట్టి మంచి బంగారపు సంఖ్యలు అన్నారు. అది కూడా చెప్పారు మహాత్ములు, పుణ్యం బంగారపు సంఖ్యలు. కాబట్టి మంచి మనసు నేను ఏర్పరుచుకున్నా సర్వము మంచి కార్యాలు చేస్తే వెళ్తాం, ఇక్కడ కుదరదు ఈ శరీరంతో. అందుకని జ్ఞాన మనస్సు ఒక్కటే ఇక్కడ కుదురుద్ది. జ్ఞాన మనస్సు అన్నప్పుడు మనసుకు ముగింపు జ్ఞానం, ఆధ్యాత్మికత, ప్రాణశక్తి. ఏది మనసుకు ఎండింగ్, మనసుకు ఎండింగ్ ప్రాణశక్తి, మనసుకు స్టార్టింగ్ అహంకారం. అయితే అహంకారం ఎక్కడ స్టార్ట్ అయింది, మనసు ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఈ మనసు అంతా ఎక్కడ ఉంది? ప్రాణశక్తిలోనే ఉంది. అందుకే ముగింపు ప్రాణశక్తే కూర్చుంది. ఎంత అహంకారం కూడా ప్రాణశక్తిలోనే ఉంది, మనసు కూడా ప్రాణశక్తిలోనే ఉంది. అహంకారం స్టార్టింగ్ పాయింట్, ముగింపు ప్రాణశక్తి. అంటే ముగింపు అంటే మనసు లయం అయిపోయింది. ఇప్పుడు మన నిద్రలో ఏం జరుగుతుందంటే ముగింపు జరుగుతుంది. ప్రాణశక్తికి వెళ్ళిపోయాం, మనసు అంతమైపోయింది. అందుకే నేనన్న భావన లేదు, శరీర భావన లేదు, మనోభావన లేదు, అసలు నేనన్న భావన లేదు. మళ్ళీ మెలకు స్టార్ట్ అయింది, అహంకారము నేను. ఎవరు నేను? ఈ శరీరము నేను. ఓకే, అంటే నా పేరు, నా ఊరు, నా ఇల్లు, నా నేను, నాది, నా వాళ్ళు గుర్తొచ్చేసింది. అంటే చెట్టు అంతా కనబడిపోయింది. ఇప్పుడు ఆ చెట్టుతో ఇంకా మనం సంచరిస్తూ మళ్ళీ కొత్తగా కొమ్మలో రెమ్మలో ఆకులు వేసుకుంటూ మళ్ళీ నిద్ర వరకు తిరుగుతాను. సేమ్ మరణం కూడా ఇలాగే జరుగుతుంది. మంచిని పెంచినా కూడా అది కేవలం శరీరపరమైందే తప్ప సృష్టిపరంగా అనంతంగా మంచి చేయటం కుదరదు. జ్ఞాన మనస్సు ఏమవుతుంది అంటే అనంత సృష్టిలో ఉన్న సృష్టిలో ఉన్నట్టు కలిసిపోదు. అది శక్తి స్వరూపం, అందులో కలిసిపోదు. రోజు నిద్రలోకి అక్కడే వెళ్తున్నాం, మెలకువలో అందులో కలిసిపోద్ది. అందుకని జ్ఞాన మనస్సు, జ్ఞానాన్ని తయారు చేసుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇప్పుడు ఈ జ్ఞాన మనస్సు అక్కడే ఉంది, అదే మనస్సులో జ్ఞానం ఉంది, అది జ్ఞాన మనస్సు. దాని పక్కనే అదే దాంట్లో చెడ్డ మనస్సు ఉంది. నేను చేసే శరీర భావంతో చేసే చెడ్డ పనులన్నీ అక్కడే ఉన్నాయి, అదే మనసులో, అది చెడ్డ మనస్సు. ఒకే మనసులో ఎన్ని ఉన్నాయి, ఇన్ని మనసులు ఏం లేవు, మీకు విషయాలుగా చెబుతున్నా. అక్కడే మంచి కూడా ఉంది, అది మంచి మనస్సు. ఇందులో నువ్వు దేన్ని వాడతావు అనే విచక్షణ నువ్వు నిర్ణయించుకోవాలి. నేను జ్ఞాన మనసును పెంచుకుంటే వెళ్తున్నా చిన్నతనం నుంచి, అందుకే జ్ఞాన మనసు ఉందని చెప్పా. మీరు ఏ ప్రశ్న అడిగినా నేను వీళ్ళున్నంతగా విశ్లేషించే ప్రయత్నం చేస్తా.
ఇప్పుడు నాకు ఇప్పుడు జ్ఞాన మనసును పంచుకుంటుంది. ఈ శీర్షికలు వినే వాళ్ళందరూ నా జ్ఞాన మనసుని తెలుసుకుంటున్నారు. కానీ నా చెడ్డ మనసు, నా మంచి మనసు మీకు అసలు తెలియదు, ఎప్పటికీ తెలియదు. నాతో జీవించేవాళ్ళు, నా జీవిత భాగస్వామి నుంచి నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు, నా క్లోజ్గా ఉండేవాళ్ళు నా చెడ్డ మనసును కూడా చూడగలరు. నాకు కొంచెం దూరంగా ఉండేవాళ్ళు నా మంచి మనసునే చూస్తారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు నా ప్రవర్తన బట్టి నా చెడ్డ మనసుని చూడగలుగుతారు. అంటే మనుషులందరూ దేన్ని చూడగలుగుతాము అంటే మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఎదుటి మనిషి యొక్క చెడ్డ మనసుని, మంచి మనసుని, అది కూడా ప్రవర్తనల్లో, మాటల్లో, చేష్టల్లో చూడగలుగుతాం, గ్రహించగలుగుతాం. ఒకవేళ మనం చెడు గ్రహించాం, ఆ వ్యక్తిలో మంచి కూడా ఉండొచ్చు, మనం గ్రహించి ఉండకపోవచ్చు. మనం మంచి గ్రహించాం, ఆ వ్యక్తిలో చెడు కూడా ఉండొచ్చు, మనం గ్రహించకపోవచ్చు. కానీ ఆ వ్యక్తికి తెలుసు. అలాగే జ్ఞానం కూడా అక్కడే ఉంటుంది. అంటే ఒకే మనసులో మంచి ఉంది, చెడు ఉంది, జ్ఞానం ఉంది. ఇప్పుడు నీకు ఏది కావాలి? ఎంపిక నీది. ఆ ఎంపికలో జ్ఞానం కావాలి అంటే జ్ఞానం మొత్తం మనసుని ముగింపుకు తీసుకెళ్లిపోయి అనంత సర్వవ్యాపకతకు తీసుకెళ్లిపోద్ది. అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, అదే బ్రహ్మము, సృష్టి మూలాన్ని, మొత్తం సృష్టికి కారణభూతమైన మూలశక్తి. అందులోకి వెళ్ళి కూర్చుంటావు, ఏకత్వ భావన వచ్చేస్తుంది. అది జీవన్ముక్త స్థితి. అందులోకి వెళ్ళి కూర్చున్నావు కదా నువ్వని ఇక్కడ సృష్టి ఏం మాయమైపోదు, ఇక్కడ సృష్టి ఏం లేకుండా పోదు. మిగిలిన వాళ్ళందరూ ఎవరి ప్లేసుల్లో వాళ్ళు నడుపుతూ ఉంటారు, మంచిలోనో, చెడులోనో, జ్ఞానంలోనో. నువ్వు నీకు ఇవ్వబడినటువంటి ఎంపిక అది. అందుకని ఆ ఎంపికని అర్థం చేసుకొని మనం జ్ఞాన మనస్సు, ఆధ్యాత్మిక మనస్సు, ఆత్మజ్ఞాన మనస్సు తయారు చేసుకోవటానికి, అనంత సర్వవ్యాపకతలో మనసుకు ముగింపు పలికి ఆ జీవన్ముక్త స్థితిలో జీవించటానికి, ముందు మంచిగా జీవిస్తే తప్ప జీవన్ముక్త స్థితికి వెళ్ళడానికి కుదరదు. అందుకని బేసిక్ జీవితం మంచిగా జీవించాలి. మంచి మనసును పెంచుకోవటానికి శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ అనేకత్వం ఏం లేదు. సోదరు అడిగినటువంటి ప్రశ్నలో సోదరి చెట్టు, కొమ్మలు ఇవన్నీ మామూలుగా చెప్పారు. కొమ్మలు ఎలా వెళ్ళి వేరుని మార్చగలవని. కొమ్మలు, వేరు, చెట్టు అసలు అన్ని కలిసే ఉన్నవి. కానీ చెట్టు ఉదాహరణ అటువైపు వెళ్ళకండి, అటువైపు వెళ్తే ప్రమాదము. ఎందుకని ఆలోచన ఎలాగే వస్తుంది, కొమ్మలు వేరు దగ్గరికి వెళ్ళలేవు కదా, వేరు నుంచి కొమ్మలకు అందుద్ది కదా అని. కానీ ఇది ఏకశక్తి మనిషి దగ్గర ఉంది. బుద్ధి అదే, మనసు అదే, అహంకారం అదే, ప్రాణశక్తి అదే, ఆత్మశక్తి అదే, బ్రహ్మం అదే, నేనదే, నేను అనుకుంటున్న శరీరము అదే, శరీరము నువ్వే అని చెబుతుందే అదే, అన్నీ అదే, ఒకటే. దానికి సరైన దిశానిర్దేశము ఆ నేనుకి ఏం చేస్తావు, ఏది నేను అనుకుంటావు అనే దాంట్లో మనం విషయాలు తెలుసుకుంటూ వెళ్తున్నాం. అంటే మన భావనని మార్చుకోవటం తప్ప అక్కడ మనలో అనేకత్వం లేదు అసలు. ఇప్పుడు చెట్టుని లాజిక్ గా చూసినప్పుడు పైనుంచి కిందకేమీ రాదు కాబట్టి, కింద నుంచే పైకి వెళ్ళి చెట్టు బతుకుద్ది కాబట్టి అటువైపు వెళ్ళి ఉదాహరణ తీసుకుంటున్నారు. అది ఉదాహరణగా మాత్రమే చెప్పాను, మనం చెట్టు కాదు. సముద్రము, తరంగాలు ఉదాహరణగా చెప్పాను, మనం సముద్రము కాదు, తరంగాలు కాదు. సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టని ఉదాహరణ చెబుతూ ఉంటాను, మనం నీటి బొట్టు కాదు, సముద్రము కాదు, మనం మనిషి. అనంత ఆత్మశక్తి మన ప్రాణశక్తి. మనం 3 స్థితులు, శరీరము, మనసు, ప్రాణశక్తి. శరీరము నిజమే, శరీరంతో ఉన్నంత వరకు మంచిగా ఉండాలి అంతే. అంటే మంచి మనసుతో జీవించాలి కాబట్టి మంచిని నేర్చుకుంటాం. చెడు చేయకూడదు, చెడు పోగొట్టుకోవాలి కాబట్టి చెడుని తొలగించుకునే ప్రయత్నం కోసం, మంచిని పెంచుకునే ప్రయత్నం కోసం ఈ శీర్షికలు చెప్పుకుంటాం. ఇక మనసు ఎక్కడుంది? ప్రాణశక్తిలోనే శరీరంతో మనం ఇంద్రియాల ద్వారా గ్రహించినటువంటి ప్రాపంచిక విషయాలు మనసు అంతే. అంటే మనసు అటువైపు వెళ్తే ప్రాణశక్తి, శరీరానికి భిన్నంగా అటువైపు వెళ్తే మనసు ఏంటి? ప్రాణశక్తే. శరీరం వైపు వస్తే ఏంటి? మనసు. శరీరం నేనని చెప్పుద్ది. అంటే మనసు మనసుగా ఎప్పుడు ఉంటుంది అంటే శరీరం వైపు వచ్చినప్పుడు. మనసే ప్రాణశక్తిగా ఎప్పుడు అవుతుంది అంటే ప్రాణశక్తి వైపు వెళ్ళినప్పుడు. అందుకని ప్రాణశక్తి వైపు వెళ్ళిన మనసు అనంతత్వం అయిపోద్ది, మనసు ఉండదు, ముగింపు. శరీరం వైపు వచ్చిన మనసు అహం అయిపోద్ది, మూలం. ఈ శరీరం నేనన్న అహంకార భావన అయిపోద్ది, అది అహం అయిపోద్ది. అది శరీరం వైపు వస్తే అహం, అది ప్రాణశక్తి వైపు వెళ్తే ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి. ఎందుకని మనసు మిథ్యాతత్వంలో ఉంది. ప్రాణశక్తి ప్లస్ శరీరంలోతో గ్రహించిన ప్రాపంచిక విషయాలు కలిస్తే మనసు, అంతే తప్ప మనసుకి ఎంటిటీ లేదా. ఇప్పుడు మనసులోంచి శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలను వేరు చేసేసామనుకోండి, అది ప్రాణశక్తే. మళ్ళీ దానికి ప్రాపంచిక విషయాలు కలిపామనుకోండి, అది మనసు. కలిపిన విషయాలన్నీ ఎక్కడవి? శరీరము గ్రహించినవి కనుక శరీరపరమైన ప్రాపంచిక విషయాలు కనుక అది వచ్చి శరీరాన్ని కదుపుతూ ఉంటుంది.
అదే ప్రాణశక్తి స్థితికి వెళ్ళి జీవన్ముక్త స్థితిని తెలుసుకున్నటువంటి మనసు అనుకోండి, శరీరాన్ని కదపదు, అనంత ఆత్మస్థితిలో ఏకీకృతమై ఉంటుంది. శరీరం ఉందని తెలుసు. శరీరాన్ని తీవ్రంగా పరిగెత్తించే మనసు అందులో లేదు. ఇప్పుడు కోరికల మనసు లేదు, ఆవేదనల, భయాల, ఆందోళనల, ఒత్తిడి పూర్వకమైన మనసు లేదు. జీవన్ముక్త మనసు ఉంది. అంటే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏకత్వ భావన కలిగిన మనసు ఉంది. ఆ మనసు అదే జీవన్ముక్త స్థితి. దానికి శరీరం ఉంది. అందుకని శారీరక అవసరాలు శరీరానికి ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు కూడా మనం నేను శరీరం అని అనుకుని జీవిస్తున్న మలమూత్ర విసర్జనలు చేయాలి అనిపిస్తేనే చేయగలం. అది శరీరంలో సహజ చర్య. మనం ఇప్పుడు నేను వెళ్ళి మూత్రం పోసుకోవాలంటే రాదు, నేను వెళ్ళి ఇప్పుడు మల విసర్జన చేయాలంటే రాదు. అది వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. అలాగే ఆకలి వేసినప్పుడు తినాలి. అది శరీర సహజ చర్యలు అయ్యి. ఆ సహజ చర్యలకు ఏం అవసరమో ఈ జీవన్ముక్త స్థితిలో శారీరక అవసరాలు తీరుస్తూ ఉంటాడు జీవన్ముక్తుడు. ఏకాత్మ భావంలో ఉంటాడు. ఇది ఎంత చెప్పుకున్నా సాధనలో ముందుకెళ్తూ జ్ఞాన మనస్సును పెంచుకుంటూ, మంచిని పెంచుకుంటూ, అంటే మంచి మనస్సును పెంచుకుంటూ, జ్ఞాన మనస్సును పెంచుకుంటూ, చెడ్డ మనస్సును తొలగించుకుంటూ, ఒకే మనసులో ఇవన్నీ పక్కపక్కనే ఉన్నాయని చెప్పాను. ప్రయత్నిస్తూ ముందుకు వెళుతూ 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 ఉంటే కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. ఈ మాత్రం మీకు చెబుతూ మీతో పంచుకుంటున్న ఈ కొద్ది విషయాలు నాకు అర్థం అవటానికి 17వ ఏట నుంచి ఇప్పుడు నాకు 57 ఏళ్ళు, సుమారుగా లెక్కేసుకోండి 40 ఏళ్ళు. ఏమీ లేదు, ఏ అనుభవం లేదు. ఈ విషయాలు మీకు చెప్పగలిగినటువంటి సామర్థ్యం వచ్చింది అంటే ఇంతవరకు వచ్చింది. చెడిపోయింది, గుణాల పరంగా చెడిపోయింది. నేను అసలు ఎవరికి చెడు చేయను. అలానే సామాన్యమైనటువంటి గుణములు అన్నీ ఉన్నాయి. ఒక 80%, 85% అన్నీ పోయినాయి. ఒక 10%, 15% అన్నీ ఉన్నాయి. చెడు అయితే అసలు చేయను, ఎవరిని మోసం చేయను, అన్యాయం చేయను, చెడు చేయను. ప్రశాంతంగా ఉండగలను, ఒక్కడనే ఉండగలను, హాయిగా ఉండగలను. జీవితకాలం మౌనం పెట్టుకుని 5 ఏళ్ళైంది హాయిగా ఉంటున్నాను కూడా. అలా నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నేను, నా భార్య, నా పిల్లలు. వాళ్ళకి ఏదైనా నాకు కావాల్సినవి చేస్తాను. అక్కడ ఆవేదన పడతాను, అక్కడ భయం వస్తుంది, అక్కడ దుఃఖం వస్తుంది, అక్కడ బాధ వస్తుంది, అక్కడ సంతోషం వస్తుంది, అక్కడ ఆనందం వస్తుంది. అన్నీ మాత్రంగా ఉంటాయి. ఈ మార్పు అయితే వస్తుంది. అంటే మొత్తంగా 80 to 85% మార్పు ఉంది. మొత్తంగా అన్ని విషయాలు 15% లోపల ఉన్నాయి. 10 to 15%. పోలికగా చెప్పాను, మళ్ళీ ఇది అర్థం అవడానికి కొలతలు ఎవడేయగలడు. అలా మీరైనా కొద్ది కొద్దిగా అలా సాగుద్ది. ఇప్పుడు ఈ 15% నుంచి 18%, ఇప్పుడు 80-85% అన్నాను. అది 90కి వెళ్ళి 95కి వెళ్ళి 100కి వెళ్ళింది అనుకోండి, అదే జీవన్ముక్త స్థితి అయిపోతుంది. ఎందుకని భయాలుండో, బాధలుండో, దుఃఖాలుండో, కష్టాలుండో, ఇబ్బందులుండో, ఏకత్వం మనసు వచ్చేస్తుంది. దానికి ఇంకా జ్ఞానం పట్టుద్ది, ఇంకా పట్టాలి, ఇంకా అనుభవం కావాలి, ఇంకా బాగా అది సాధన చేసుకోవాలి, ఇంకా పట్టించుకోవాలి దానికి. ఎందుకని ఇప్పుడు మనసులో ఇంకా చెడ్డ మనసు ఉంది, మంచి మనసు ఉంది, జ్ఞాన మనసు ఉంది. ఇక్కడ జ్ఞాన ఆధిక్యతతో మనసు నిండి ఉంది నాకు. అందుకని 80-85% వరకు ఈ జ్ఞానం మిగిలిన చెడుని, మంచిని రెండింటినీ అదుపు చేస్తుంది. మంచి కూడా నువ్వు ఇంతకంటే ఎక్కువ చేయలేవు, చెడు కూడా నువ్వు ఇంతగా చేయబాక అసలు అదుపు చేస్తుంది. మంచి కూడా బంగారపు సంఖ్యలు, ఎందుకంటే ప్రపంచం మొత్తానికి నువ్వేం మంచి చేయలేవు, ఆ విషయాన్ని కూడా చెబుతుంది. అందుకని అర్థమైంది, ఎందుకని మంచి పనులు చేసి బోల్డ్ చేశాను, అర్థమైంది. మంచి పనులు చేస్తేనే అది అర్థమవుతుంది. అలా జ్ఞానము మంచి చెడుల విచక్షణ కూడా నేర్పుతూ తీసుకెళ్తుంది. అందువలన అదుపు వస్తుంది. 80-85% అన్ని పోయినాయి, అదుపు చేయగలను. ఒక 10-15% అన్ని ఉన్నాయి, ఎందుకంటే ఇంకా నాకు సంపూర్ణ జ్ఞానం లేదు. అందుకే చెప్పాను, జ్ఞానోదయం కలగలేదు, ఆత్మానుభవం కలగలేదు, జ్ఞానానుభవం కలగలేదు, ఆత్మసాక్షాత్కారం కలగలేదు. నేను సామాన్య మానవుని. మీరేనంతే, నేనేనంతే, ఎవరైనా అంతే. అలా తెలుసుకుంటూ వెళ్ళాలి. అందుకని అసలు తెలుసుకునేవాళ్ళు కానీ, ధ్యానాలు చేసేవాళ్ళు కానీ, తపస్సులు చేసేవాళ్ళు కానీ, గురువుల్ని, మతాలని, మార్గాలని, దేవుళ్ళని, గ్రంథాలని అనుసరించేవాళ్ళు కానీ అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు ముందు అది తెలుసుకోండి. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకు గురువు దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకు మతాలను బట్టి వెళ్ళాడుతున్నారు, ఎందుకు జ్ఞాన గ్రంథాలు చదువుకుంటున్నారు. మీకోసం అయితే ప్రాబ్లం లేదు. హోటల్కి వెళ్ళింది నా కోసం, నాకు కావాల్సింది ఏదో తెప్పించుకు తినేసి వెళ్ళిపోతానంటే ప్రాబ్లం లేదు. కాదు, వాటి కోసం, దేవుళ్ళ కోసం, మతం కోసం, గురువు కోసం, జ్ఞాన గ్రంథం కోసం అంటే మొత్తం తిరగబడిపోయింది. మీరు అన్ని వికృతమైన చేష్టలు చేస్తారు. అలా వికృతమైన చేష్టలే మతాలు కొట్టుకుంటున్నాయి, దేవుళ్ళ పేరు మీద కొట్టుకుంటున్నారు. గురువులు అటువంటి వికృత చేష్టల గురువులు అందరినీ బంధించేస్తున్నారు, పరుగుల్లో పెట్టి వెళ్తున్నారు.
నన్ను దాటి వెళ్తే మీకు పాపాలు శాపాలు తగులుతాయి అని చెబుతున్నారు. అనేక రకాల మూర్ఖత్వ నమ్మకాలతో మనుషుల్ని అందులో బిగించేస్తున్నారు. అయితే బిగిస్తే ఏమన్నా అవుతుందా? ఆ బిగి కౌగిలు ఏమీ అవుతుంది. ఎందుకని మన పైన సృష్టి ఉంది, అనంత ఆత్మశక్తి ఉంది, అందులో కర్మ సిద్ధాంతం ఉంది. ఎవరు ఎన్ని చేసినా రాక్షసుడికి సంహారం ఉంది, మంచోడికి సంహారం ఉంది. రాక్షసుడి సంహారం భయంకరంగా ఉంటది, మంచోడి సంహారం మహా కమ్మదనంగా హాయిగా ఉంటది. ఆడికి ఎటువంటి దుఃఖం తెలియకుండా వెళ్ళిపోతుంది. కానీ అందరికీ సంహారం ఉంది, వెళ్ళిపోక తప్పదు, వచ్చిన ప్రతివాళ్ళు వెళ్ళిపోక తప్పదు. అందుకని మనం మంచివాళ్ళుగా బతుకుదాం. జ్ఞాన మనస్సును పెంచుకుంటే మంచి ఆటోమేటిక్గా పెరుగుతుంది. దానికోసం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనే ఈ శీర్షికలు పెట్టుకున్నాం, ఇవి మాట్లాడుకుంటున్నాం. అర్థమైన వాళ్ళు చక్కగా మీ జీవితంలో ఆచరించుకోండి. ఆచరణ కూడా కొద్ది కొద్దిగా చేయండి. ఎందుకనంటే అసలు ఈ మాత్రం మీతో చెప్పడానికి నాకు 40 ఏళ్ళు పెట్టింది, అనుభవమే రాల. ఎందుకని శరీరపర జీవితం అబద్ధం కాదు, నిజమే. అక్కడే నేను శరీరం అన్న భావన ఉంది, అదే మనసులో. అక్కడే నాకు సంబంధించిన చెడు ఉంది, అక్కడే నాకు సంబంధించిన మంచి ఉంది, అక్కడే నేను తెలుసుకుంటున్న జ్ఞానం ఉంది, అన్నీ ఒక ప్రదేశంలోనే ఉంది. ఆ మనసుని దేంతో బాగా నింపుతామో దాని బలం పెరుగుతూ ఉంటుంది, అవి మన జాతి చేస్తూ ఉంటుంది. అందుకని జ్ఞానాన్ని పెంచుదామని ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. అలా చక్కగా కొద్దిగా ఆచరించుకుంటూ చెడు పోగొట్టుకుంటూ మంచిలోకి రండి, ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. మీరు ఆ వైపు వెళ్ళకండి, అంటే మతం వైపు వెళ్ళకండి, దేవుడి వైపు వెళ్ళకండి, గురువు వైపు వెళ్ళకండి, మాతాజీల వైపు వెళ్ళకండి, గ్రంథాల వైపు వెళ్ళకండి. వాటిని మీ వైపు తెచ్చుకోండి, వాటి ద్వారా మీలో మార్పు తెచ్చుకోండి. అంతే మీరు అటువైపు వెళ్తే వినాశనం అవుద్ది. మీరు మారరు, వినాశన కార్యాలు చేస్తాం అటు వెళ్ళి. ఎందుకని మనలో ఉంది చెడేగా, ఆ చెడుని అక్కడ ఉపయోగిస్తాం వెళ్ళి. కాదు, దాన్ని మనలోకి తెచ్చుకుంటే అది మనలో చెడుని పోగొడుతుంది. ఆహార పదార్థాలు మనం తినటానికి, అంతే తప్ప మనం వెళ్ళి ఆహార పదార్థాలను విశ్లేషించుకుంటూ కూర్చుంటూ ఉపయోగం ఏం లేదు. అది మరి మీకు కరెక్ట్గా అర్థమయ్యి ఆచరించుకుంటారని ఆశిస్తున్నాను. అర్థమయ్యి ఆచరించుకునే వాళ్ళు అది కూడా కొద్దిగా చేయండి, తొందరపడబాకండి. దాని అంతటి అది కాలంలో అన్ని జరుగుతాయి. తెలుసుకుంటూ ఉంటే కొద్దిగా సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే సృష్టిలో మననే మంచి మనసు తయారవుతుంది, జ్ఞాన మనసు తయారవుతుంది. ఇదంతా నిదానంగా జరుగుతుంది, ఏం కంగారు లేదు. అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అర్థమయ్యి ఆచరించే వాళ్ళు సందేహాలు వస్తే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. ఇప్పుడు అసలు ఇది అర్థం కావట్లేదు, ఇది మాకు నచ్చట్లేదు, ఇంకేదో ఆయనకి తోచింది ఆయన చెబుతున్నాడు అనేటువంటి అకారణ ద్వేషాలు కల్పించుకునే వాళ్ళు ఉన్నారు నా చుట్టూ. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకండి మీరు క్షమించమని అడుగుతూ ఉంటారు, అంత చక్కగా చెబుతున్నారు, మిమ్మల్ని క్షమించడం ఏంటి, ఎవరు క్షమించడం ఏంటి అని. నాయన, ఇక్కడ మహాత్ములునే ఇప్పుడు యేసుక్రీస్తు అనే సెలవేసి చంపేశారు మనుషులు. అలాంటి వాళ్ళు బుద్ధుడిని చంపడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. ప్రతి మహాత్ముడు, ప్రతి మహనీయుడిని ఎన్నో రకాల బాధలకు గురి చేశారు. 1 కాదు 2 కాదు, మనుషులు అంతే. ఆ పూజించేవాళ్ళు లేదా వాళ్ళు చచ్చిపోయినాక సమాధులు పెట్టుకు పూజిస్తారు. ఇప్పుడు హింసించడానికి మనిషి లేడు అక్కడ, అందుకని హింసకులు అక్కడికి రావట్లేదు, దొరకట్లేదు. హింసించడానికి ఎవరు దొరుకుతారు? సమాధులను పూజించుకుంటుంటే లేదా మందిరాలు ప్రార్థనాలయాలు కట్టుకొని పూజించుకుంటుంటే. వ్యక్తి ఉంటేనే హింస తప్పదు, వ్యక్తి ఉంటే హింస తప్పదు. అందుకని అటువంటి హింసా ప్రవృత్తి ఉన్న మనుషులందరికీ అయ్యా మీ పాదాలకు నమస్కారం, నేను అంత జ్ఞానిని కాదు, అసలు అంత గొడవే లేదు, నేను మీలాంటి సామాన్యుడిని, నన్ను వదిలేసి హాయిగా మీ దారి మీరు పొండి. ఎందుకంటే మనుషులలో ఆ హింసా ప్రవృత్తి, ఈర్ష, అసూయ, ద్వేషములు పోవో. సృష్టి ఉన్నంతకాలం ఇవి ఉంటాయి. నువ్వు ఒక్కడవే పోగొట్టుకోగలిగితే పోగొట్టుకో, అది నీ స్వప్రయత్నం. ఎవరికి పోతాయంటే తన స్వప్రయత్నంతో పోగొట్టుకోవాలని నిర్ణయించుకొని బలంగా సాధన చేసుకొని జ్ఞానాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని దానికి అంకితం చేసి ఒక తపస్సుగా సాగుతున్న వాళ్ళు మాత్రమే తమలో చెడును పోగొట్టుకోగలరు. మిగిలిన వాళ్ళంతా అసలు చెడుని ఆనందిస్తూ బతుకుతున్న రాక్షస ప్రవృత్తి. ఎవడొకడి మీద రాయేగిపోతే వాళ్ళకి తృప్తిగా ఉండదు అసలు. అందుకని అటువంటి వాళ్ళందరికీ పాద నమస్కారం. అమ్మ మీ పాదాలకు నమస్కారం, అయ్యా మీ పాదాలకు నమస్కారం. అటువంటి వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళు మీకెలా తెలుస్తారు? నాకు తెలుసు. అందుకని వాళ్ళకి చెబుతున్నా, నన్ను క్షమించి అసలు నన్ను వదిలేసి మీ గొడవల్లో మీరు, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.